నమస్కారం ఫ్రెండ్స్. సో నిన్న కాక మొన్న అయింది కదా, సెప్టెంబర్ 17. సో అయితే ఇది తెలంగాణ విలీన దినోత్సవమా లేకపోతే విమోచన దినోత్సవమా? ఓకే, ఎందుకంటే ఇది ఒక చాలా సందిగ్ధంగా ఉంది. సో ఎవరికి దోచిన స్టోరీలు వాళ్ళు చెప్తున్నారు. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ క్రమంలో మనం ఆలోచిస్తే తెలంగాణ అనేది ఒక పర్టికులర్ ఇప్పుడు 33 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. కానీ ఇది ఒరిజినల్గా స్టార్ట్ అయినప్పుడు ఏది గతంలో మొన్నటిదాకా 2014 దాకా ఎన్ని ఉండే 10 జిల్లాలు ఉండే. కానీ అంతకుముందు 8 జిల్లాలు, ఇప్పుడున్న 8 జిల్లాలు తెలంగాణలో, అట్లనే 5 జిల్లాలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఓకే, 3 జిల్లాలు కర్ణాటకలో ఉన్నాయి. ఓకే, ఇది మొత్తం కలిస్తే అప్పుడు హైదరాబాద్ స్టేట్ అన్నారు. ఓకే, నేను చూపెడతావు, ఇప్పుడు అనిపిస్తుందా ఇది? సో ఇప్పుడున్న తెలంగాణ ఒకది తెలంగాణ, ఇది ఎర్రగా ఉంది కదా తెలంగాణ అది. ఓకే, అట్లనే ఇది గ్రీన్గా ఉన్నది మహారాష్ట్రలో ఉంది. ఓకే, అట్లనే బ్లూ ఉన్నది కర్ణాటకలో ఉంది. అలా ఏమేమి డిస్ట్రిక్ట్లు ఉండే అప్పుడు హైదరాబాద్ స్టేట్ కింద చూద్దామా, కనిపిస్తుందా? సో ఇందులో ఏమున్నాయి? అప్పుడున్న హైదరాబాద్ స్టేట్లో ఎప్పటిదాకా ఉండే హైదరాబాద్ స్టేటు 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడేదాకా, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడేదాకా. సో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, తర్వాత మెదక్, నిజామాబాద్, తర్వాత హైదరాబాద్ ఏమనేటోళ్ళు అంటే అత్రాఫ్ ఈ బలాదా అంట. ఓకే, సో ఇవి ఉండే అంటే హైదరాబాద్ను పట్నం, లస్కర్ ఇట్లా కూడా అనేటోళ్ళు. ఓకే, ఇది కాకుండా ఏది కర్ణాటకలో ఏమేమి పోయినాయి? బీదర్, గుల్బర్గా అండ్ రాయచూర్. మహారాష్ట్రలో ఏం పోయినాయి? ఔరంగాబాద్, పర్భాని, బీర్, ఉస్మానాబాద్, నాందేడ్. అర్థమైందా? అంతేగా? కరెక్ట్ చెప్పినా? చూస్తున్నా ఒక్క నిమిషం. సో కరెక్ట్ చెప్పినట్టున్నా. ఇప్పుడున్న 8 జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, అత్రాఫ్ ఈ బలాదా, హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే అవి అన్నీ ఒక జంట నగరాలు, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్, ఇవే 8. ఓకే, ఇక మిగతాది ఇవి ఔరంగాబాద్, పర్బాని, నాందేడ్, బీర్, ఉస్మానాబాద్, ఇవి మహారాష్ట్రలో ఉన్నాయి ఇప్పుడు 5 జిల్లాలు. ఓకే, బీదర్, గుల్బర్గా, రాయచూర్ ఇవి కర్ణాటకలో ఉన్నాయి. ఇది అప్పుడున్న హైదరాబాద్ రాష్ట్రం. ఓకే, సో అయితే ఈ చెత్తనా కొడుకులు పొద్దుగా లేస్తే, ఈ టీఆర్ఎస్ చెత్తనా కొడుకులు పొద్దుగా లేస్తే ఎట్లా వానికి మంత్రి పదవి రాలేదని ఎట్లా రెచ్చగొడుతున్నాడు? అసలు తెలంగాణ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ చెత్తనా కొడుకులు పొద్దుగా లేస్తే ఏదో కథలు చెప్తుంటారు. ఓకే, మంచికి జనానికి చెప్పాలి, మన శరారత ఏందో అర్థం కావాలి. సెప్టెంబర్ 17 నాడు మనకు స్వతంత్రం వచ్చింది. ఇక్కడ మన జాతీయ జెండా ఇలా మనం గొప్పగా కొలుచుకునేటువంటి, గొప్ప గుండెల్లో పెట్టుకునేటువంటి మన జాతీయ భావనకు ఆలవాలంగా ఉన్నటువంటి మన మువ్వన్నెల జెండా ఈ గడ్డ మీద రెపరెపలాడింది సెప్టెంబర్ 17, 1948. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను, ఎందుకు జరపరు? దాని ఉన్న మతలబ్ ఏంది? స్వతంత్ర దినం జరపడంలో మీకున్న అభ్యంతరాలు ఏంది? ఏం కారణము? మా ఉనికిని మర్చిపోవాలనా? మా స్వతంత్ర దినం కూడా జరుపుకోలేని దుస్థితిలో మేము తెలంగాణ ప్రజలు ఉండాలనా? ఏం కారణం వల్ల జరపరు? మనకి స్వతంత్ర దినం జరపమంటే జరపనవి నువ్వు మాకు ఏం గౌరవం ఇచ్చినట్టు? అంటే మా బతికేందన్నట్టు? మేము చెప్పు కింద కుక్కిన పీనులకి పడి ఉండాలన్నా? మేము ఎందుకు ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? కనీసం మన జాతీయ విముక్తి భారతదేశంలో విలీనమైనటువంటి స్వతంత్ర దినాన్ని జరపమంటే కూడా ఈ రోజున్న ముఖ్యమంత్రి పెద్ద మనిషి, ఆయన కూడా మేము జరపం, పాత పద్ధతిని కొనసాగిస్తామని చెప్పినట్టు. ఖచ్చితంగా 17 సెప్టెంబర్ స్వతంత్ర దినం జరిపి తీరాలి. లేకపోతే తెలంగాణలో చాలా చాలా పెద్ద ఎత్తున మేము తెలంగాణ ప్రజల ఆందోళనకు దిగుతాం. ఎంతకైనా సరే పోరాడతాం. కానీ ఈ దఫా సెప్టెంబర్ 17 జరపాలి ప్రభుత్వం. ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఈ ప్రపంచంలో ఎక్కడైనా తమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనటువంటి ఒక ప్రాంతం, జరుపుకోని ప్రజలు ఎక్కడైనా ఈ భూమి మీద ఉన్నారు అంటే అది తెలంగాణ ప్రజలు. ఎంత దుర్మార్గం అంటే బహుశా ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ జాతి, ఏ రాష్ట్రం, ఏ దేశం కూడా తమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనటువంటి స్థితిలో ఎక్కడ కూడా లేదు. అది కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సమైక్యాంధ్ర నాయకుల వల్ల ఈ జాతి
తెలంగాణ జాతి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేకపోతా ఉంది. స్వయం పాలన అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే 2వ తరగతి పౌరులుగా తమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేని జాతి ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణ జాతి మాత్రమే అధ్యక్ష. తమ స్వాతంత్ర దినోత్సవాన్ని 1948 సెప్టెంబర్ 17 నాడు సంపాదించుకున్న స్వాతంత్రాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుని పరిస్థితిలో ఉన్న జాతి ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే. పక్కనున్న హైదరాబాద్, కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది. మరాఠవాడ జిల్లాలు మహారాష్ట్రలో ఉంటే అక్కడి మహారాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 అధికారికంగా జరుపుతుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రులుగా పనిచేసిన పెద్దలకు మాత్రం చేతులు రాలేదు అధ్యక్ష. సో ఇదే మిత్రులారా, చూసారు కదా వాళ్ళు ఏమంటున్నారు, తెలంగాణ స్వతంత్ర దినోత్సవం అంటున్నారు. ఓకే, జరుపుకోవాలి, విమోచన దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం చెప్తున్నారు. ఓకే, ఎంతవరకు కరెక్టు? అప్పుడున్న హైదరాబాద్ స్టేట్లో ఏది 3 ప్రాంతాలు. ఓకే, ఇప్పుడు కొంత బాగా 5 జిల్లాలు మహారాష్ట్రలో ఉన్నాయి చెప్పిన పేర్లు. ఓకే, 3 జిల్లాలు కర్ణాటకలో ఉన్నాయి. మిగతా 8 జిల్లాలని ఇప్పుడు కేసీఆర్ గారు 33 చేశారు. ఓకే, ఇదంతా కలిపితే అప్పుడున్న హైదరాబాద్ స్టేట్. ఒక రాష్ట్రాన్ని, ఒక రాష్ట్రాల పునర్విభజన చట్టం అంటే ఎస్ఆర్సి, ఓకే, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ అని పెట్టి అట్లా మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఫస్ట్ నెహ్రూ గారు చేయొద్దు అనుకున్నారు. కానీ పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేయడం వల్ల సో తెలుగు మాట్లాడే వాళ్ళని అందరినీ ఒక విధంగా అంతకుముందు ఏమనుకున్నాడంటే బ్రిటిషోని రాజ్యంలో, ఓకే, బ్రిటిష్ వాడు మొత్తం ఇండియాని పరిపాలించలేదు. కొన్ని ప్రాంతాలనే ఒక్కొక్క రాజుని కొట్టుకుంటా, ఇబ్బంది పెట్టుకుంటా, వానికి వీని కొట్లాట పెట్టించి అట్లా కొన్ని రాజ్యాలు మాత్రమే ఆక్యుపై చేసాడు. మొత్తం భారతదేశాన్ని ట్రై చేసాడు కానీ వానితోటి వర్కౌట్ కాలేదు, మనతో గెలవలే. సో అందుకని ఇక్కడున్న ప్రజలకి మనకు చేయలేక వాళ్ళకి సామంత రాజులుగా ఉంచి సామంత రాజులు కప్పం కట్టేటోళ్ళు, అట్లా ప్రిన్స్లీ స్టేట్స్ అనేటోళ్ళు వాటిని. అట్లా ఎన్ని ఉండే 540 ఏమో సంస్థానాలు ఉండే. అట్లా చిన్న చిన్న రాజులు, చిన్న చిన్న పెద్ద పెద్ద అన్నీ కలిపి బికనీరు, జునాగఢ్, హైదరాబాదు, కాశ్మీరు, ఇట్లా రకరకాలుగా 540 సంస్థానాలు ఉండే. ఇవి కాకుండా కొంత భూభాగాన్ని మాత్రం బ్రిటిష్ వాడు పరిపాలించింది. అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలు ఇవన్నీ కలిపి మద్రాస్ స్టేట్ ఉండే. ఓకే, అట్లా ట్రావెన్కోర్ అని మన యొక్క మైసూర్ రాజును కొట్టి అది అట్లా కొన్ని భూభాగాలు మాత్రమే అట్లా వెస్ట్ బెంగాల్ కొన్ని ప్రాంతాలే పరిపాలించింది కానీ మొత్తం భారతదేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించలేదు. సో ఈ 500 సంస్థానాల్ని మళ్ళీ బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేటప్పుడు మనం కలుపుకోవడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఓకే, ఇంకా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు వాడికి ఏమన్నాడు, అది కాశ్మీర్ వివాదం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ క్రమంలో నేనేమంటున్నా, నిజాం అనేటోడు మంచోడే ఉండే. నిజాం కింద నిజాం సైన్యం వేరే ఉండే, ప్రైవేట్ ఆర్మీ ఈ రజాకర్లు, కాసిం రజ్వీ వీరు వేరే ఉండే. సో వాళ్ళ వెనకాల వాళ్ళకి గుత్తేదారులుగా జమీందారులు, ఈ యొక్క దొరలు, దేశ్ముఖులు వీళ్ళు ఊర్లలో ఉండి నిజాం ఏం చేసిండే అందరికి భూమి పంచి ఇచ్చాడు. ఓకే, ఈ యొక్క ఇనాములని లేకపోతే ఈ యొక్క జమీందారులకి లేకపోతే ఒక 10% తన సొంతంగా పెట్టుకున్నాడు. అది కాకుండా 60% ఈ జమీందారులు ఇవాళ ఎవరైతే పటేల్, పట్వారి, దొరలు, దేశ్ముఖులు, గడీలు వీళ్ళ దగ్గర ఉండే ఒక 60%. ఈ దొరల దగ్గర ఉన్న భూమిని వాళ్ళు ఈ యొక్క వెట్టి చాకరీ చేయించుకుంటారు కామన్ మ్యాన్ దగ్గర. ఇది భరించలేక, ఈ దొరలు పెట్టే ఇబ్బందులు భరించలేక ఏది కామన్ మ్యాన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళ యొక్క భార్యలనేమో వాళ్ళ గడిలలో పని చేయించుకుంటారు ఈ దొరలు, దేశ్ముఖులు. ఈసునూరి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ ఎవరెవరైతే ఎవరైతే కొట్లాడినరో, షోయబుల్లా ఖాన్, అదేవిధంగా దొడ్డి కొమర, ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నోళ్ళు. ఓకే, ఇది ఒక దాదాపు చాలా ఏళ్ళు, ఒక 50-60 ఏళ్ళు ఈజీగా ఈ ఆపరేషన్ తీసుకోలేకపోయినారు కామన్ మ్యాన్. ఎందుకంటే 1000 ఎకరాలు ఉండేది ఒక్కొక్క ఈ దొరల దగ్గర. ఓకే, విసునూరు అంటే ఇప్పుడు సూర్యాపేట ఈ ప్రాంతంలో, ఏది నల్గొండ ఈ ప్రాంతం. అందుకే కమ్యూనిస్టు ఏం చేశారంటే కమ్యూనిస్టులు బాగా వీళ్ళతోటి కొట్లాడి కమ్యూనిస్టులు చాలా మంది చంపారు. విప్లవ భావజాలం ఉన్న వాళ్ళని చంపితే మళ్ళీ రివర్స్లో సాయుధ ఆయుధాలు పట్టుకొని మళ్ళీ రివర్స్లో చంపడం జరిగింది. సో ఆ క్రమంలో అక్కడున్న భూమి, దొరల దగ్గర ఉన్న భూమి చాలా పంచియడం వల్ల కమ్యూనిస్ట్ ఇది చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండే మన యొక్క దక్షిణ తెలంగాణ, అదే నల్గొండ, ఈ సూర్యాపేట ఈ ప్రాంతంలో చాలా ఉండే. ఇక మన పేర్లన్నీ వాళ్ళకి చాలా చదువుకున్నాం కదా. సిపిఐ కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది, రష్యా నుంచి, స్టాలిన్ ఇదంతా. ఓకే, అందులో ఆద్యులు, పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, ఇట్లా అలా కూడా మళ్ళీ అతివాదులు వేరే ఉంటే మితవాదులు వేరే ఉంటాయి. ఇదేమో మోర్ అగ్రెసివ్ ఇది కమ్యూనిస్ట్. అదే ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని రామానంద తీర్థ, అదేవిధంగా ఇప్పుడున్న మితవాదులు అనేవాళ్ళు పివి నరసింహారావు గారు, చెన్నారెడ్డి గారు, ఇట్లా చాలామంది ఉండే. ఓకే, సరోజిని నాయుడు కూతురు పద్మజా నాయుడు గారు, వీళ్ళంతా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తరఫున వాళ్ళు ఏమంటారు
వీళ్ళంతా అగ్రెసివ్ కాదు. ఓకే, అంటే శాంతంగా శాంతిముఖంగా వాళ్ళు సభలు పెట్టడం, వాళ్ళు శిబిరాలు పెట్టడం, వాళ్ళు ప్యారలల్ చేశారు. వీళ్ళందరూ సమిష్టి కృషితో ఈ సాయుధ పోరాటం మోర్ అగ్రెసివ్గా చేశారు. డైరెక్ట్ అంటే ఆటవిక న్యాయం, ఇదేమో మోర్ డెమోక్రాటిక్ వేలో. సో ఆ విధంగా సమగ్రంగా అందరి ప్రెజర్తో. అయితే నిజాం ఏమంటాడు, నిజాం కలువ అంటాడు, భారతదేశంలో కలువ. ఓకే, ఇండిపెండెంట్గా ఉంటానికి ఒక పిచ్చి రీజన్ చెప్పిండు కానీ, బట్ హీ వాంట్ ఇండిపెండెంట్ అని, అంటే ఇండిపెండెంట్గా ఉండాలని ఇష్టపడ్డాడు కానీ, ఇండిపెండెంట్గానే ఉండాలి లేకపోతే కాశ్మీర్ పాకిస్తాన్ కన్నా పోవాలి కానీ భారత్లో కలవడానికి ఇష్టపడలేదు నిజాం. ఓకే, శత విధాల ప్రయత్నం చేసిండు, లాస్ట్కు ఎన్ని ఇబ్బందులు పెడితే లాస్ట్కు అగ్రిమెంట్ సైన్ చేసిండు, ఏది నేను ఇండిపెండెంట్గా ఉంటా అని చెప్పి. ఓకే, కానీ ఇండిపెండెంట్గా ఉంటా అంటున్నాడు కానీ, బట్ ఎంతసేపు ఇండిపెండెంట్గా ఉంటా అని చెప్పి ఎందుకు టైం తీసుకున్నాడు, ఆ యొక్క విదేశాల నుంచి, ఆస్ట్రేలియా నుంచి, దేశాల నుంచి ఆయుధాలు తీసుకురావడానికి, అంటే మనతో ఫైటింగ్ చేయడానికి. ఓకే, తను ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడ్డాడు, లేదంటే పాకిస్తాన్ జాయిన్ కావాలి. శత విధాలు ట్రై చేసిండు, ఐక్యరాజ్య సమితికి లెటర్ రాసిచ్చాడు. సో అంటే భారత్లో కలవడానికి ససేమిరా ఒప్పుకోలే నిజాం గారు. ఓకే, శత విధాల ప్రయత్నం చేసిండు. అక్కడ మన బేగంపేట విమానాశ్రయం దగ్గర ఒకటి సీక్రెట్గా కొన్ని ఆయుధాలు కూడా తెచ్చిపెట్టుకున్నాడు. 20 కోట్లు ఏమో పాకిస్తాన్ కూడా ఇచ్చిండంట అప్పుడు సహాయం. ఓకే, ఇది పరిస్థితి నిజాం గారు. సో ఇక విధి లేని పరిస్థితులలో ఇక ఏమైంది, యాక్చువల్లీ సెప్టెంబర్ 17కి ఎందుకు ఆపరేషన్ పోలో అనేది పోలీస్ చర్య అంటారు. ఎందుకంటే అది యాక్చువల్లీ ఆర్మీ చేసింది. జేఎన్ చౌదరి హైదరాబాద్ చుట్టూ 5 దిక్కుల నలుదిక్కుల నుంచి ముట్టడించడం జరిగింది. మహారాష్ట్ర, బీదర్, ఈ ప్రాంతం నుంచి, విజయవాడ నుంచి ఇట్లా. ఓకే, ఇది ఆర్మీ చేసింది. కానీ ఆర్మీ పోలీస్ చర్య అంటారు కానీ ఆర్మీ చర్య అన్నారు. ఎందుకన్నారు అంటే ఆర్మీ అనేది జనరల్గా దేశం బార్డర్స్ రక్షిస్తుంది, విత్ ఇన్ ద కంట్రీలో కాదు. ఓకే, ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితికి ఆల్రెడీ కంప్లైంట్ చేసిండు. ఏమని, నేను ఇండిపెండెంట్గా ఉన్న రాజ్యం మీద భారత్ నన్ను ఇండిపెండెంట్గా ఉండనిస్తలేదు, ఒక ఇండిపెండెంట్ రాజ్యం మీద ఇండియా నన్ను ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నది, నా యొక్క స్వతంత్రతను తీసేస్తున్నది అని చెప్పి ఐక్యరాజ్య సమితికి లెటర్ రాసిండు నిజాం గారు. ఓకే, నిజాం రాసి ఆయనకి ఇండిపెండెంట్గా ఉంటా అని చెప్పి అట్లా రాసి ప్యారలల్గా ఎట్ ద సేమ్ టైం ఆయుధాలు విదేశాల నుంచి తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. ఓకే, అంటే హీ వాంటెడ్ టు బీ లైక్ దట్, అట్లనే ఉండాలి లేకపోతే పాకిస్తాన్ పోవాలి. ఇది ఆయన శత విధాల ప్రయత్నం చేసిండు, వాళ్ళ కాసిం రిజ్వీ ఇదంతా. ఓకే, చేస్తే ఏమైంది, ఆ సెప్టెంబర్ 17th రోజు యొక్క ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ జరుగుతుందంట. మీటింగ్ జరిగితే ఈ కాశ్మీర్ సమస్య మీద డిస్కషన్ చేసి వాళ్ళు వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ అనేది సెప్టెంబర్ 17th రోజు డిస్కషన్కి వస్తుంది. ఆ లోపలనే అది డిస్కషన్కి వస్తే మళ్ళీ ఐక్యరాజ్య సమితిలో పోయిందనుకో, వాళ్ళు చెప్పింది మనం వినాల్సి వస్తుంది. ఓకే, అప్పుడు అన్ని దేశాలు అగ్రదేశాలు చెప్పింది మనం వినకపోతే మన మీద ఆంక్షలు ఎన్ని ఉంటాయి, అప్పటికే కొత్త దేశం. సో ఇది పరిస్థితి లేదు. ఆ మీటింగ్ కంటే ముందే ఓకే మనము భారత్లో కలుపుకోవాలి, లేకపోతే ఐక్యరాజ్య సమితి మనని ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ అంటే కాశ్మీర్ ఒకటి ఇష్యూ అది పక్కన పెడితే భారతదేశం మధ్యలో ఉన్నదాన్ని కూడా మనం మన దేశం కాదు అంటే ఎట్లా? సో ఆలోచించి నెహ్రూ గారు, అదేవిధంగా వల్లభాయ్ పటేల్ గారు, అదేవిధంగా విపి మీనన్ అని కార్యదర్శి ఉండే ఈ హోంశాఖలో, అందరు కలిసి దాన్ని ఏది ఆపరేషన్ చర్య ఆపరేషన్ పోలో అని అంటారు. వాళ్ళ యొక్క కోడ్ వచ్చేసి క్యాటర్ పిల్లర్ అన్నారు. ఈ ఆపరేషన్ పోలో అనేది పోలీస్ చర్య అన్నారు. ఆర్మీ చర్య ఎందుకు అనలేదంటే, ఆర్మీ చర్య అంటే ఒక దేశం మీద దండయాత్ర చేయడానికి ఆర్మీని వాడతారు. రేపొద్దున ఇది ఐక్యరాజ్య సమితిలో ఇష్యూ అవుతుంది కాబట్టి పోలీస్ చర్య విత్ ఇన్ ద కంట్రీ అయితే పోలీసులే చర్య తీసుకోగలుగుతారు, శాంతి భద్రతలు. కాబట్టి పోలీస్ చర్య అన్నారు కానీ బట్ యాక్చువల్లీ వాడింది ఆర్మీని. ఓకే, ఆ విధంగా అది అతని నిజామిగా వాళ్ళ యొక్క తీవ్ర కొన్ని చోట్ల వ్యతిరేకత చూపెట్టారు ఈ రజాకారులు వీళ్ళు, ఏది ఔరంగాబాద్ ఉస్మానాబాద్ ప్రాంతంలో. కానీ ఇక తర్వాత అర్థమైంది ఈ యొక్క యుద్ధ ట్యాంకులు ఆ వారం 13th నుంచి 17th ఆ 4 రోజులు నిజాం యొక్క ప్యాలెస్ మీద ఏది విమానాలు చక్కర్లు కొట్టడం, ఇక భయభ్రాంతులకు గురైండు నిజాం గురై మెసేజ్ పంపిండు, ఐ విల్ కాంప్రమైజ్. ఓకే, నేను భారత్లో కలుపుతా అన్న స్థితికి వచ్చిండు. ఓకే, అందులో ముఖ్యంగా ఫస్ట్ వచ్చి ఆ యొక్క అంటే 5 దిక్కుల నుంచి వచ్చిన దాంట్లో మేజర్గా ఫస్ట్ ఏది అప్రోచ్ అయింది హైదరాబాద్కి ఫస్ట్ అంటే జేఎన్ చౌదరి. ఆ జేఎన్ చౌదరి అతనికి యొక్క ఆపరేషన్ పోలోకి ఏమంటారు లీడ్ చేసిండని చెప్తారు. ఆయన పేరు జేఎన్ చౌదరి.
ఆయన ఒక ఫేమస్ లీడర్కి అల్లుడు అనుకుంటా, ఓకే, కాంగ్రెస్ లీడర్ దాంట్లో, ఓకే. సో ఈ జేఎన్ చౌదరి నేతృత్వంలో నిజాం గారు భారత్లో కలపడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే అప్పుడు కండిషన్స్ పెట్టడం జరిగింది. ఆ కండిషన్స్ ప్రకారం ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి కేసు వాపసు తీసుకోవాలని నిజాంకి చెప్తే, భారత ప్రభుత్వం చెప్తే సరే అని ఒప్పుకున్నాడు. ఆ విధంగా హైదరాబాద్ని మనము పోలీస్ చర్య ద్వారా కలుపుకోవడం జరిగింది. అట్లనే దీనికి కావాల్సిన ఫండింగ్ ఎంత, అప్పటికే 200 కోట్లు ఖర్చు పెట్టారు అప్పటికే భారత ప్రభుత్వం. అది కూడా మళ్ళీ డిఫెన్స్ నుంచి, రక్షణ రంగం నుంచి పైసలు ఇస్తే, రేపొద్దున దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిగితే, రిపోర్ట్ పోతే, మళ్ళీ మిలిటరీ డిపార్ట్మెంట్ నుంచి పైసలు వచ్చినాయి ఈ ఆపరేషన్ పోలోకి, అంటే ఇది ఒక దేశం మీద మనం ఆక్యుపై చేస్తున్నాం ఇండియా అని చెప్పి రేపొద్దున మళ్ళీ ఇష్యూ అవుతుంది అని చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ నుంచి డబ్బులు తీసుకున్నారు. అప్పుడు తీసుకొని ఆపరేషన్ పోలోకి వాడి, ఆర్మీని వాడినప్పటికీ పోలీస్ చర్య అని చెప్పి ఆ విధంగా మనం భారత్లో హైదరాబాద్ సంస్థానాన్ని కలుపుకోవడం జరిగింది, ఓకే. సో అయితే ఇది విమోచన దినోత్సవమా, విలీన దినోత్సవమా? మీరు చెప్పండి. విమోచనం, స్వతంత్రం అనేది ఒక దేశానికి వస్తుంది. నాకున్న అవగాహన, ఒక దేశానికి ఇండిపెండెన్స్ అంటారు కానీ ఒక రాష్ట్రానికి ఇండిపెండెంట్ అన్నారు. ఆ రాష్ట్రం అనేది దేశంలో ఒక భూభాగం, అవునా కదా? మన భారతదేశంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతాలని ఇవాళ స్వతంత్ర తెలంగాణ, స్వతంత్రం ఎట్లా ప్రకటిస్తాం? అవతరణ దినోత్సవం అన్న, తెలంగాణ అవతరణ దినోత్సవం అని మేక్ సెన్స్, ఓకే. తెలంగాణ విలీన దినోత్సవం అని మేక్ సెన్స్ కదా. భారత్లో కలపబడింది, భారత్లో అంతర్భాగం. ఒక దేశానికి స్వతంత్రం వస్తే ఇండిపెండెన్స్ ఉంటుంది కానీ ఒక రాష్ట్రానికి ఇండిపెండెన్స్ ఉంటుందా ఎక్కడైనా? చెప్పండి, యూజ్ బ్రెయిన్. ఉంటుందా? ఉంటుంది అంటే అర్థమైంది, మనము అదొక దేశంగా అంగీకరిస్తున్నట్టు, దాని స్వయం ప్రతిపత్తిని అంగీకరిస్తున్నట్టు, తెలంగాణ అనేది మన భారత్లో అంతర్భాగం కాదు అని చెప్తున్నట్టు లెక్క, అవునా కదా? అది తెలంగాణ అనే వర్డే లేదు అప్పుడు ఉన్న వర్డ్ హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ సంస్థానం. తర్వాత మనం రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో రిపబ్లిక్ డే రోజు 1950 జనవరి 26, ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ అని పిలిచారు. అంతవరకు దాకా హైదరాబాద్ స్టేట్ అఫీషియల్గా డిఫరెంట్ టర్మ్ యూజ్ చేశారు. కానీ అంతకంటే ముందు హైదరాబాద్ సంస్థానం నిజాం అనే రాజు పరిపాలించిండు. వాళ్ళు ఎన్నేళ్ళు పరిపాలించారు నిజాంలు అంటే హైదరాబాద్ చరిత్ర కూడా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం. ఎందుకంటే మన పుట్టిన గడ్డ, మనం పొద్దుగాలు లేస్తే ఉంటాము. హైదరాబాద్ ఎట్లా ఫామ్ అయింది కొంచెం అన్న అవగాహన ఉండాలి, ఓకే. సో ఈ హైదరాబాద్ని ఎవరు పరిపాలించారు? అసఫ్ జాహీలు అంటారు ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వీళ్ళు, ఓకే. వీళ్ళు 224 ఏళ్ళు పరిపాలించారు. అంటే లెక్క వేసుకోండి, 224 అంటే 1948 నుంచి వెనకపోతే 1724 ఎంతనో, ఓకే. 224 ఏళ్ళు అసఫ్ జాహీలు అంటే ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వాళ్ళ పూర్వీకులు అందరు కలిసి 224 ఏళ్ళు పరిపాలించారు. అంతకంటే ముందు వారు పరిపాలించారు హైదరాబాద్ని అంటే కులీ కుతుబ్ షాహీలు, ఓకే. కులీ కుతుబ్ షా అంటే ఇప్పుడు గోల్కొండ అనేది గొల్లకొండ, గొల్లలు ఆ కొండ మీద గొర్రెల మేకలు మేపుకుంటారు, ఓకే. అట్లా ఆ కులీ కుతుబ్ షాలు ఎక్కడి నుంచి వచ్చిర్రు అంటే ఇరాన్ నుంచి వచ్చిండు. ఆ కులీ కుతుబ్ షా ఇరాన్ నుంచి భారతదేశంకి ఎందుకు వచ్చిండు? ఎందుకంటే వాళ్ళ యొక్క పూర్వీకులు, వాళ్ళ చుట్టాలు బహమనీ సుల్తానీలు అనేటోళ్ళు ఈ యొక్క గుల్బర్గా, ఈ బీదర్ ప్రాంతాన్ని పరిపాలించేటోళ్ళు. బహమనీ సుల్తాన్, మహమ్మద్ 1, మహమ్మద్ 2, మహమ్మద్ 3 ఇట్లా, ఓకే. ఆ బహమదీ సుల్తాన్లు అక్కడి ఇరాన్ నుంచి వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు? ఈ యొక్క కులీ కుతుబ్ షా చరిత్ర చూస్తే అతను ఎందుకు వచ్చిండు అంటే వాళ్ళ పేరు నాకు ఎగ్జాక్ట్ సెక్ట్ గుర్తుకొస్తలేవు. ఆ ఇరాన్లో ఒక ప్రాంతం హమ్దీ అనే ప్రాంతం ఉండేదంట. అక్కడ తెల్ల మేకలు మేపటంలో ఒక వర్గం అంట, నల్ల మేకలు మేపటంలో ఒక వర్గం అంట, ఓకే. సో ఇద్దరు పరిపాలించేటోళ్ళు అంట. సో వీళ్ళిద్దరికి కొట్లాటలైనాయంట. కొట్లాటలైతే ఇక మేమే గొప్ప అంటే మేమే పరిపాలిస్తామంటే వాళ్ళిద్దరు తెల్ల మేకలు మేపేటోళ్ళు, నల్ల మేకలు మేపేటోళ్ళు ఇరాన్లో గొడవలు అయితే వాళ్ళకి ఒక అగ్రిమెంట్కి వచ్చిర్రంట, కొట్లాడదాం, దీంట్లో ఎవరు ఓడిపోతారో వాళ్ళు రాజ్య బహిష్కరణ ఇవ్వాలి, ఓకే. ఈ యొక్క మేమే పరిపాలిస్తాం, ఓకే. మీ ఇక్కడ దరిదాపులో ఇరాన్లో ఉండొద్దు, ఓకే, మాకు కనపడకుండా పోవాలి అని చెప్పి వాళ్ళు కొట్లాడిర్రంట. తెల్ల మేకలు మేపేటోళ్ళు, నల్ల మేకలు, వాళ్ళ పేర్లు నాకు ఎగ్జాక్ట్ గుర్తుకొస్తా వర్గం, ఓకే. అందులో ఏమైంది అంటే ఈ నల్ల మేకలు మేపేటువంటి కులీ కుతుబ్ షా వర్గం ఓడిపోతే ఏంది? రాజ్య బహిష్కరణ ఈ దరిదాపు ఇరాన్ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఆ అగ్రిమెంట్ ప్రకారం. అప్పుడు ఏ దేశం పోదాం ఆలోచిస్తే ఇండియాకి పోదాం. ఇండియాకి ఎందుకు రావాలనుకున్నారు? ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు ఆల్రెడీ వాళ్ళ చుట్టాలు ఈ యొక్క మన యొక్క బీదర్ ఈ ప్రాంతంలో బహమదీ సుల్తాన్లుగా వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. అక్కడికి వచ్చిండు.
అక్కడికి వచ్చి అక్కడ అతను ఏదో చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఒక దగ్గర పడి ఉన్నాడంట. పడి ఉంటే ఈ కులీ కుతుబ్ షాని ఆ యొక్క ఒక బ్రాహ్మణుడు పెంచిండంట. పెంచిన తర్వాత అక్కడ మహమ్మద్ మహమ్మదీ సుల్తాన్ల యొక్క దాంట్లో ఆ రాజును రక్షించిండంట ఈ యొక్క కులీ కుతుబ్ షా. రక్షించడం వల్ల అతనికి చాలా అతను చాలా సంతోషం పొంది నీకు ఒక ఏదో బిరుదు ఇచ్చాడు, ఒక మంచి, అంటే నువ్వు చాలా నా ప్రాణాన్ని రక్షించినావు. ఎందుకంటే అప్పుడు కూడా ఈ ముల్కీలు నాన్ ముల్కీలు అని గొడవలు అవుతుండే. ఇక్కడ మన తెలంగాణలోనే కాదు, అంటే లోకల్ నాన్ లోకల్ అనే గొడవలు ఈ యొక్క బీదర్ ఆ ప్రాంతంలో మహమ్మదీ సుల్తాన్లు పరిపాలిస్తున్న ఆ ప్రాంతంలో గొడవలు అయ్యాయంట. సో ఆ గొడవల క్రమంలో వాళ్ళ యొక్క మేజర్ ఈ రాజు మీద దండయాత్రలు చేస్తుంటే ఆ రాజును రక్షించిండు ఈ కులీ కుతుబ్ షా. అందుకని ఆ రాజు అతన్ని మెచ్చుకొని నా ప్రాణాన్ని కాపాడినావని చెప్పి ఆ రాజు కింద ఉన్నటువంటి 3 ప్రాంతాలని నువ్వు పరిపాలించుకో అంటే అక్కడ అతన్ని నియమించిండు. ఆ ప్రాంతాలు ఏవి అంటే అందులో ఈ ఒకటి మంగళారం అనేటోళ్ళు, అంటే ఇది మన యొక్క హైదరాబాద్ ప్రాంతాన్ని మంగళారం అనేటోళ్ళు. అట్లనే ఇంకా 2 ప్రాంతాలు ఈ యొక్క హైదరాబాద్ సరౌండింగ్స్లో ఈ 3 ప్రాంతాలు ఇచ్చి పరిపాలించుకోమని చెప్పిండు. ఎవడు? ఆ మహమ్మదీ సుల్తాన్. ఎవరికి? కులీ కుతుబ్ షాకి. కాలక్రమంలో ఏమైంది, ఆ మహమ్మద్ కింద ఒక మేజర్ సైన్యాధ్యక్షుడిని చంపేశారు ఈ లోకల్ వాళ్ళు, ముల్కీ వాళ్ళు. వీళ్ళందరూ నాన్ లోకల్ కాబట్టి ఓకే. చంపేస్తే ఇక అతను ఏం చేయలేని పరిస్థితులలో నా రాజ్యాన్ని నేనే రక్షించుకోలేను కాబట్టి ఈ 3 ప్రాంతాలని నువ్వే స్వయం ప్రతిపత్తి పరిపాలించుకొని ఏలుకో అని చెప్పి కులీ కుతుబ్ షాకి చెప్పడం జరిగింది. అలా కులీ కుతుబ్ షా హైదరాబాదు ఈ ప్రాంతంలో అతనికి ఇచ్చిన 3 ప్రాంతాలను కలిపి మనకి ఇప్పుడున్న హైదరాబాద్ స్టేట్గా ఏర్పాటు చేసుకొని అతను పరిపాలన సాగించాడు ఆ స్వయం ప్రతిపత్తి. అట్లా హైదరాబాద్ అనే స్టేటు ఫామ్ అయింది. అంతకంటే ముందుగా కాకతీయులు ఇంకా అది మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం ఓకే. సో ఆ క్రమంలో ఈ హైదరాబాద్ అయితే ఏమైంది, ఆపరేషన్ పోలో అయిపోయి మనకి భారత్లో విలీనమైన తర్వాత మళ్ళీ రజాకార్లు వస్తారు, మళ్ళీ గుంజుకుంటారు, మళ్ళీ ఇబ్బంది పెడతారు ప్రజల్ని, మళ్ళీ నిజాం పరిపాలన చేస్తారు అని చెప్పి ఏం చేశారు, ఈ జేఎన్ చౌదరి నేతృత్వంలో ఉన్నటువంటి ఆర్మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నెహ్రూ గారు. ఎప్పుడు సెప్టెంబర్ 17th or 18th రోజు అది ఏర్పాటు చేసి ఆర్మీ ఉండాలి, ఇక్కడ గ్రౌండ్లో ఉండి ఇక్కడ మళ్ళీ మనకు అఫీషియల్గా 51 52 ఎలక్షన్స్ వస్తాయి. అప్పటిదాకా ఈ యొక్క మిలిటరీ ప్రభుత్వం ఉండి మళ్ళీ రజాకారులు వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టి మళ్ళీ గుంజుకుంటారు అని చెప్పి అతను మిలిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఏమైంది, ఈ మిలిటరీ ప్రభుత్వం జేఎన్ చౌదరి నేతృత్వంలో ఓకే చేస్తే ఇందులో ఉండే ఈ యొక్క రజాకారులు పెట్టిన ఇబ్బందుల కంటే ఈ యొక్క గ్రౌండ్లో ఏంది, ఈ సిపిఐ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ఈ చంపుతూనే ఉన్నారు జమీందారులని ఓకే. ఈ జమీందారులు భయపడి భారత ప్రభుత్వం దగ్గరకు వచ్చి బతిలాడుకుంటున్నారు. అరే వీళ్ళు మనోళ్ళే కదరా, మనోళ్ళని మనం చంపుకునేందుకని మళ్ళీ భారత ప్రభుత్వం ఓకే. సో ఆ క్రమంలో ఏమైంది, జేఎన్ చౌదరి నేతృత్వంలో ఉన్నటువంటి మిలిటరీ ఏం చేశారు, రజాకార్ల కంటే ఎక్కువ ప్రజలను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారంట ఓకే. అది నెహ్రూ గారికి తెలియదు, పైన ఉన్న వాళ్ళకి తెలియదు, గ్రౌండ్లో పటేల్ గారికి తెలియదు, నెహ్రూ గారికి తెలియదు. ఇట్లా వీళ్ళ అరాచకాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడము, ఇక అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేశారంట ఈ భారత మిలిటరీ అప్పుడు జేఎన్ చౌదరి నేతృత్వంలో. ఇది ఈవెన్చువల్లీగా తట్టుకోలేక ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలు నెహ్రూ గారికి ఆ రిపోర్ట్ మాకు ఇబ్బంది పెడుతున్నారు ఆర్మీ అని చెప్పి వాళ్ళు ప్రాధేయపడి మాకు ఇది కలవదు, మేము ఇతన్ని భరించలేము వీళ్ళ అరాచకాలు అంటే అప్పుడు ఒక రిపోర్ట్ ఆయన ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ పంపించమంటే అది పంపిస్తే సో దాని ఆధారంగా నెహ్రూ గారు ఏం చేశారు, సో ఈ మిలిటరీ ప్రభుత్వం అయితే వర్కౌట్ కాదు, ఎందుకంటే ప్రజలు వీళ్ళ వల్ల ఇబ్బందులు అవుతున్నారు అని చెప్పి అప్పుడు ఏం చేశారు, ఒక సివిల్ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఒక కేరళ అధికారిని ఐఏఎస్ అధికారిని పెట్టి వికే మెల్లోడి అనే అతన్ని పెట్టి 49లో 1 year ఉండేది ఈ యొక్క మిలిటరీ ప్రభుత్వం జేఎన్ చౌదరి నేతృత్వం. ఆ 1 year తర్వాత వికే మెల్లోడి అతన్ని పౌర గవర్నమెంట్ అంటే సివిల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సివిల్ గవర్నమెంట్ అదేవిధంగా జేఎన్ చౌదరి నేతృత్వంలో అదేవిధంగా వికే మెల్లోడి ఈ ఇద్దరు నేతృత్వంలో ఏమైందంటే నిజాం యొక్క పరిపాలన నుంచి, నిజాం యొక్క అకృత్యాల నుంచి ప్రజలను రక్షించాలంటే ఓకే. ఎందుకంటే నిజాం యొక్క ప్రభుత్వంలో ఎవరుండే అప్పుడు అఫీషియల్గా ఉర్దూ లాంగ్వేజ్ ఉండే, ఉర్దూ కంటే ముందు అఫీషియల్ లాంగ్వేజ్ కంటే ముందు పర్షియా ఉండే, పర్షియానే ఇలా ఇరాన్ అంటారు ఓకే. ఆ ఇరానీ భాష ఉండేది, తర్వాత ఉర్దూ చేశారు అఫీషియల్గా. సో కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉర్దూయే వచ్చేది, ఉర్దూ గజెట్లు, ఉర్దూ ఎవ్రీ బోర్డు ఎవ్రీథింగ్ ఉర్దూయే ఉండేది.
అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, కాబట్టి అందరు అధికారులు అందరూ ఉర్దూ వచ్చిన వాళ్ళే ఉండేటోళ్ళు. అందులో ఎక్కువ శాతం 80%, 80 ఇంకెక్కువనో ఏది మొత్తం అధికారులు కింద నుంచి పై స్థాయి దాకా ఈ ముస్లిమ్స్ కానీ ఉర్దూ వచ్చిన వాళ్ళే ఉండేవారు. ఓకే, కాబట్టి తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉర్దూ వచ్చేది కాదు, తెలంగాణలో ఉన్న ప్రజలకి ఉర్దూ వచ్చేది కాదు. అయితే మరి ఈ అధికారులు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరికి ఫేవర్గా ఉంటారు? నిజాంకి ఫేవర్గా ఉంటారు. కాబట్టి మనం పరిపాలన చేయలేం అనేది జేఎన్ చౌదరి గారైనా వికే మెల్లోడి గారైనా అనలైజ్ చేసి మన ప్రభుత్వం ఉండాలి, మనం చెప్పిన వాళ్ళు ఉండేటోళ్ళు ఉండాలని చెప్పి తెలుగు వాళ్ళు వాళ్ళందరి పొజిషన్ రద్దు చేశారు. ఏది ఈ యొక్క ఉర్దూ పొజిషన్స్ అన్ని తీసేసి తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళనే ఆ పొజిషన్లో పెడితే మనం చెప్పినట్టు వింటారు, మన పరిపాలన ఉంటుందని జేఎన్ చౌదరి గారు అదేవిధంగా వికే మెల్లోడి గారు భావించారు. అంటే మిలిటరీ ప్రభుత్వము అదేవిధంగా పౌర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు. ఓకే, అది భారత ప్రభుత్వం కింద. ఓకే, భారత ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎప్పటిదాకా? అంటిల్ అఫీషియల్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు 52 దాకా ఈ ముచ్చట. 48 నుంచి 52 మధ్యలో ఇది. ఓకే, ఫస్ట్ ఏమో మిలిటరీ ప్రభుత్వం, తర్వాత పౌర ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలు నిజాంకి సంబంధించిన అందరి స్టాఫ్ను తొలగించి తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని పెట్టుకుందామని ట్రై చేశారు. అయితే తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మన ఈ తెలంగాణలో లేరు. అందరికీ చదువుకున్న వాళ్ళు ఎక్కువ లేరు. ఓకే, ఉర్దూ వచ్చిన వాళ్ళే ఉన్నారు. తెలుగు ఇంగ్లీష్ ధారాళంగా వచ్చిన వాళ్ళు లేకపోవడం వల్ల ఆ నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు మద్రాస్ స్టేట్ అంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి చాలామంది అట్లా ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి వలస వచ్చారు. అట్లా స్టార్ట్ అయింది. మన ఆంధ్ర ప్రజలు ఎందుకు తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నారు అంటే అప్పుడు నిజాం కాలంలో ఉన్నటువంటి ఉద్యోగాలు రద్దు చేయడం వల్ల తెలుగు ఇంగ్లీష్ ధారాళంగా వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావాలంటే అప్పుడు ఆ యొక్క మద్రాస్ స్టేట్ నుంచి అప్పుడు రాయలసీమ ఆంధ్ర నుంచి వచ్చి ఎక్కువ మంది ఈ ఉద్యోగాల్లో రావడం జరిగింది. అదేవిధంగా అప్పుడే కేంద్ర ప్రభుత్వం నాగార్జున సాగర్లో ఇది నందికొండ ప్రాజెక్ట్ అనేటోళ్ళు, నాగార్జున సాగర్ అనకపోతున్నారు. సో అదొకటి మేజర్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు వాళ్ళకి ముందే తెలిసింది కేంద్ర ప్రభుత్వం ఇట్లా కడుతుంది అని. మన ఇక్కడ తెలంగాణ ప్రజలకు అంత నాలెడ్జ్ లేకుండే, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ వస్తుంది, ఇట్లా ముందే భూములు కొనుక్కోవాలి ఇట్లా తెలియదు. ఓకే, అట్లా ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుందని తెలిసి అక్కడ భూములు కొనుక్కొని అట్లా బతకడానికి ఈ ఉద్యోగరీత్యా కానీ లేకపోతే ఈ భూములు కొనుక్కొని అట్లా ఆంధ్ర నుంచి వలసలు స్టార్ట్ అయింది. అప్పుడు తర్వాత మళ్ళీ ఎందుకు తెలంగాణ ఉద్యమం వచ్చింది? ఎందుకంటే మళ్ళీ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు లేవు, నాన్ లోకల్ వాళ్ళకే ఇస్తున్నారు అన్న క్రమంలో మళ్ళీ ముల్కీ రూల్స్, తెలంగాణ ఉద్యమం మళ్ళీ పీక్ స్థాయికి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఇట్లా వచ్చినాయి. అంటే ఇక్కడ కారణం ఏంది? నిజాం కింద ఉన్నటువంటి ఉద్యోగులను తీసేయడం వల్ల, చదువుకున్న వాళ్ళు ఇక్కడ లేకపోవడం వల్ల ఆంధ్ర నుంచి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి బతకడానికి వచ్చారు. అట్లా స్టార్ట్ అయింది ఈ కొట్లాట, తెలంగాణ ఉద్యమం అనేది. ఓకే, సో తర్వాత ఏమైంది? వికే మెల్లోడి ఈ రెండు అయిన తర్వాత ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ అయిపోయి అప్పుడు అఫీషియల్గా హైదరాబాద్ స్టేట్కి మన యొక్క బూర్గుల ఎలక్షన్ జరిగినాయి. కాంగ్రెస్ గెలిచింది, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. తర్వాత మన యొక్క బూర్గుల రామకృష్ణారావు గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అఫీషియల్గా హైదరాబాద్ స్టేట్కి అయిండు. ఇక తర్వాత ఏమైంది? ఆంధ్ర రాష్ట్రము మద్రాసు నుంచి విడిపోయి మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని అది ఆంధ్రప్రదేశ్, అది మనకు తెలిసిన చరిత్రనే. సో కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా, తెలంగాణ సెప్టెంబర్ 17 అనేది విమోచన దినోత్సవం ఎట్లయితుంది అనేది క్వశ్చన్ మార్క్. అది భారత్లో కలపబడింది, భారత్లో భూభాగం, ఈ భూభాగాన్ని భారత్లో కలపడం జరిగింది, భారత్లో అంతర్భాగం. కాబట్టి దీన్ని విలీన దినోత్సవం అంటారు. కాకతీయుల కాలంలో ఈవెన్ ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు కూడా ఈ కాకతీయ సామ్రాజ్యం కింద ఉండేటి, ఆంధ్ర రాయలసీమ కూడా. ఓకే, సో ఇది ఇంకా విందాం చరిత్ర కానీ. సో కాబట్టి సెప్టెంబర్ 17 ఏంది? విలీన దినోత్సవం, లేకపోతే హైదరాబాద్ స్టేట్ అవతరణ దినోత్సవం, అంతవరకే. ఓకే, తెలంగాణ అవతరణ దినోత్సవం అనొచ్చు, లేకపోతే తెలంగాణ విలీన దినోత్సవం. విమోచనం కాదు. విమోచనం అంటున్నామంటే అది భారత్లో భూభాగం కాదు అని అంగీకరిస్తున్నట్లు లెక్క. సో ఆ చెత్తనా కొడుకులను నమ్మకండి అని చెప్పడానికి ట్రై చేస్తున్నా. అన్నా గుడ్ మార్నింగ్. ఎవరు? రాజ్ కిరణ్ మామిడా. గుడ్ మార్నింగ్ బ్రదర్. అంటే మనం ఉండే ప్రాంతం గురించి మనకు దాని చరిత్ర తెలవాలి, లేకపోతే ఎవడు గాడిద కొడుకు ప్రతి ఒక్కడు తెలిసినోడు తెలియనోడు వచ్చి చెప్తూనే ఉంటాడు. ఓకే, చరిత్రను కరెక్ట్గా నేర్చుకుందాం. ఓకే, ఇక అందుకే ఈ హైదరాబాద్లో ఈ ఇరానీ చాయ్ బిర్యానీ ఇవన్నీ ఇరాన్ నుంచి వచ్చినాయి. ఓకే,
ఎవరు పడిగెల జగన్ రెడ్డి అన్న యువర్ గ్రేట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నా శాయశక్తులు నేను ప్రయత్నం చేస్తున్నా బ్రదర్. ఓకే. పరమేష్ మక్తగూడెం, గుడ్ ఈవినింగ్ బ్రదర్, గుడ్ ఈవినింగ్ బ్రదర్. సో అది మిత్రులారా. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్. ఓకే, మాట్లాడదాం. వి టాక్ అబౌట్ హిస్టరీ, చరిత్రను నేర్చుకుందాం. ఈ మధ్య అంటే ప్రశ్నించడం ఏదో తప్పుగా అన్నట్టు కొంతమంది. ఎందుకు తప్పు? మనం ట్యాక్సీలు కట్టకపోతే వాడు ఊరుకోనప్పుడు మనం ప్రశ్నించడం ఎట్లా తప్పు అవుతుంది? దయచేసి మీరు చెప్పండి. ఓకే, ప్రశ్నించాలి. మనము తప్పు అనాలి, రైట్ అనాలి. ఈ చెత్త నా కొడుకు ఇదొకటి మర్చిపోయాను నేను. ఓకే, చెత్త నా కొడుకు ఏం చెప్తుండే? ఇల్లు వచ్చా నా కొడుకు తిడితే రాజద్రోహం పెడతాడంట. ఇల్లు వచ్చా నా కొడుకు ఎవడు వీడు? కేటీఆర్ అనే లుచ్చనా కొడుకు. అరే తిడుతున్నారా లుచ్చనా కొడుక? ఓకే, తిడుతూనే ఉంటా. ఓకే, ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని కించపరిస్తే వదిలిపెట్టం కేటీఆర్. ఎవడివిరా లుచ్చనా కొడుక? నువ్వోడిరా వదిలిపెట్టకపోవడానికి? నువ్వు ప్రజల తరఫున వచ్చే సేవకుడిగా ఉంటా అని వచ్చినావు. ఓకే మిస్టర్ కేటీఆర్, నువ్వు నెలకు జీతం సేవ చేసే వచ్చిన వాళ్ళు ఎందుకు జీతం తీసుకుంటారు మీరు చెప్పండి. కదా, ప్రభుత్వం అనేది, రాజకీయం అనేది సేవనా లేకపోతే ఇది ఉద్యోగమా? మీరు చెప్పండి. సేవనా కాదా? ప్రజలందరూ అసెంబ్లీలో పోలేరు కాబట్టి, ప్రజలందరూ పార్లమెంట్కి పోలేరు కాబట్టి, వాళ్ళ తరఫున ఒక ప్రతినిధిని పెట్టినప్పుడు వాళ్ళ సమస్యలు మంచి చెడు విని వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఉన్నవు. నీ పైసలు కావవి. ప్రజలు పొద్దంతా పనిచేసి కట్టిన ట్యాక్స్ డబ్బులు ఎందుకు కడతారు? నువ్వు తిరిగే కారు నీకు ఎందుకు పెట్రోల్ పోయాలి? నీకు అన్ని ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ సమస్యలు తీరుస్తావని, వాళ్ళని బెదిరియడానికి కాదు. పోలీసు అని పెట్టుకున్నది మేమందరం ట్రైన్డ్ పీపుల్ కాదు, మాది మేము రక్షించుకోలేం కాబట్టి నీకు జీతం ఇచ్చి, నీకు ట్రైనింగ్ ఇచ్చి, ఐపీఎస్ కోర్సులు చదివించి, ఐఏఎస్ కోర్సులు చదివించి మాకు సేవ చేయడానికి మీ జీతగాళ్ళని పెట్టుకున్నాం. జీతగాళ్ళు వచ్చి బాసుని బెదిరించడం ఎందుకు? లుచ్చనా కొడుకులారా, లుచ్చనా కొడక ఇట్లనే తిడతారా కేటీఆర్? లుచ్చనా కొడక, ఎన్ని ద్రోహం కేసులు పెడతావు పెట్టుకో. ఓకే, కోర్టులో కొట్లాడతాం. ఓకే, లుచ్చనా కొడక, అర్థమైందా? తిడతాం, ఇట్లనే తిడతాం. చెప్పిన పని చేయకుండా నోరుకు వచ్చిన మాట్లాడితే తిట్టే హక్కు మాకుంది. ఓకే, కాళోజీ గారు అదే చెప్పారు. ప్రాంతీయతడు మోసం చేస్తే తరిమేయమన్నాడు, ప్రాంతం వాడు మోసం చేస్తే పాతి పెట్టమన్నాడు. అప్పుడు నిజాం ప్రజలు కామన్ మ్యాన్, ఒక ట్రైన్డ్ పీపుల్ కాదు. ఓకే, దొడ్డి కొమరయ్య ట్రైన్డ్ పర్సన్ కాదు, చాకలి ఐలమ్మ ట్రైన్డ్ పర్సన్ కాదు. ఓకే, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఓకే, వీళ్ళందరూ ఎవరైతే భీమరెడ్డి, నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఎందుకు వీళ్ళ యొక్క ఆపరేషన్స్ పిల్లిని కూడా రూమ్లో కూర్చుండే పెట్టి ఓకే కొడితే దాన్ని ఇబ్బంది పెడితే అది పులి అవుతుంది. అట్లనే ఆపరేషన్ చేస్తా వెనకటి నుంచి ఇదే గడిలలో వచ్చిన కొడుకులు అప్పుడు గదే చేసిర్రు, ఇప్పుడు గదే చేస్తారు వచ్చిన కొడుకులు. ఓకే, ఎందుకురా బోసిడికే? నువ్వు తిడితే మేము పడతలేం. ఓకే, నువ్వు తిడితే మేము పడలేదా? ఓకే, నువ్వు సేవకుడికి వచ్చి తిడతావంట, మేము ట్యాక్సీలు కడతామంట, కానీ మేము ప్రశ్నించితే తప్ప అంట. తిడుతూనే ఉంటాం. కేసీఆర్లు వచ్చినా కొడక, కేటీఆర్లు వచ్చినా కొడక, మీరు ప్రజలకు సేవ చేస్తా అని వచ్చిర్రు, అది ఎవ్వడైనా సరే. ఓకే, నువ్వు అధికారానికి దిగిపో, ఎవడుంటే వాడిని ఇట్లనే తిడతాం. వాడు మంచిగా చేయకపోతే, చెప్పింది చేయకపోతే, తప్పుడు హామీలు ఇస్తే, ఏది అంబులెన్స్, ఏది హెలికాప్టర్ అంబులెన్స్ పెడతా, ఎంజిఎం హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా, ఇంకోటి బీక్తా, ఆకాశ హార్మాలు కడతా, హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు వస్తా, పద్మశాలి భవన్ పెడతా, పిఎంపీఆర్ఎంపీలు రెగ్యులరైజేషన్ చేస్తా, ఇట్లా లెక్క ఏది కార్లు బోట్లు అవుతున్నాయి, బోట్లు కాకుండా చేస్తా, కరీంనగర్ లండన్ చేస్తా, హైదరాబాద్ వరంగల్ వాషింగ్టన్ చేస్తా, హైదరాబాద్ని ఇస్తాన్బుల్ చేస్తా అన్న లుచ్చనా కొడుకు చేయకపోతే పాతి పెడతాం లుచ్చనా కొడక. ఓకే, అప్పుడు గడిలలా ఇట్లనే వాళ్ళ భార్యల్ని వాళ్ళ రేపులు చేసేవాళ్ళంట. జీతగా ఈ యొక్క వాని పొలం 20,000 ఎకరాలు ఇట్లా ఉండేదంట. అయినా నిజాం ఇచ్చింది. ఆ ఇచ్చిన భూములని వీడు వెట్టి చాకరీ చేయించుకున్నాడు అంట. ఓకే, వెట్టి చాకరీ చేయించుకొని కొంత భూమి ఇచ్చి ఇనాములుగా ఇచ్చి, ఆ ఇనాం ఇచ్చిన భూమికి వాడు విత్తనాలు వేసుకోవాలంటే వీని దగ్గరనే తీసుకోవాలంట. ఒక బస్తా ధాన్యం విత్తనాలు వేయడానికి తీసుకుంటే ఈ దొరలు ఏం చేసేవాళ్ళంట, ఈ విష్ణు రామచంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంట, కట్టకపోతే నెక్స్ట్ ఇయర్ అది డబుల్ అవుతుందంట. 2 బస్తాలు మళ్ళీ వాపస్ ఇవ్వాలంట. మళ్ళీ కట్టకపోతే ఆ 3rd ఇయర్ మళ్ళీ డబుల్ అవుతుందంట, 2కి 4 అవుతుందంట. ఓకే, ఇట్లా ఎవరైనా వాళ్ళ పైసలు లేకుండా బిడ్డ పెళ్లి చేయాలి, ఇట్లా చేయాలంటే ₹1,00,000 ఒక 10,000 రూపాయలు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ అది 20,000 ఇవ్వాలంట, ఆ తర్వాత 40,000 ఇవ్వాలంట. ఇట్లా వసూలు చేసేవాళ్ళంట. అట్లా చేయకపోతే వాడిని ఇబ్బంది పెట్టుడు, వాడిని కొట్టుడు, ఇబ్బంది, ఇట్లా ఎంతమందిని చంపినరు. ఓకే,
మీరందరు ఇక సాయుధ పోరాటంలో ఎంతమంది చచ్చిపోయారో మీకు అందరికి తెలుసు. ఓకే, అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టుకోవడం, వెట్టి చాకరీ చేయించుకోవడం, అది కాకుండా వాళ్ళ భార్యల్ని గడిలలో పని చేయించుకోవడం, అది ఒక నెల ఫ్రీగా చేయాలంట ప్రతి ఒక్కరు. ఈ యొక్క అర్థమైందా, ఈ జమీందారుల వీళ్ళ ఈ నిజాం దగ్గర కూడా. ఓకే, నెల ఫ్రీగా చేయాలంట. అట్లా వెట్టి చాకరీ చేయించుకుంటారు. వాళ్ళ కొడుకులని వాళ్ళని ఏది వాళ్ళ బర్రెలు మేపడానికి వాళ్ళకి పాలేరు ఉంచుకొని జీతగాని లెక్క ఉంచుకుంటారంట. ఇంత ఇక భరించలేక కట్టలేక అప్పు తెచ్చి కట్టలేడు, ఎందుకంటే వాళ్ళకి సోర్స్ లేదు. ఆ విధంగా వెట్టి చాకరీ తట్టుకోలేక వాళ్ళ ఆయుధాలు పట్టుకొని తిరుగుబాటు చేశారు. ఓకే, అర్థమైందా? సో అట్లా ఇక వాళ్ళ భార్యల్ని అట్లా స్త్రీలని చిన్నపిల్లలని కూడా చూడకుండా ఇబ్బంది పెట్టారంట. స్త్రీలతోటి ఏది నేకెడ్గా డ్యాన్సులు చెప్పి బతుకమ్మ ఆడిపించారంట ఈ రజాకార్లు. అదేవిధంగా ఈ దొరలకి ఎవడు సహకరించిండు అంత అంటే రజాకార్. ఓకే, ఒక కిరాతకమైనటువంటి దుర్మార్గులాలు. ఓకే, వీళ్ళందరి మీద ఉద్యమం చేసి సాయుధ పోరాటం చేసింది కామన్ మ్యాన్. అందులో కాంగ్రెస్ ఏమో, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏమో శాంతియుతంగా చేసింది, దాన్ని వైలెంట్ వేలో విప్లవ పద్ధతిలో చేసింది సిపిఐ. ఈ తర్వాత వాళ్ళు సిపిఎం అని పెట్టుకున్నారు. అంతకుముందు ఆంధ్ర మహాసభలను పెట్టుకున్నారు. ఓకే, అట్లా. ఓకే, ఆంధ్ర మహాసభల కింద ఈ సిపిఐ కమ్యూనిస్టు తర్వాత వాళ్ళే కమ్యూనిస్టులు అయినారు. పుచ్చలపల్లి సుందరయ్య, నారాయణ రెడ్డి వీళ్ళంతా. ఓకే, సో వాళ్ళు అట్లా కొట్లాడారు. ఓకే, అదే తెలంగాణలో ఉన్నది ఆ చైతన్యము. అట్లనే కొట్లాడతాం, అట్లనే తప్పు అంటాం, రైట్ అంటాం. దేనికైనా హద్దులు ఉంటాయి. వాళ్ళు చిన్న కొడక కేటీఆర్, నీ అహంకారము కలవదు. ఓకే, సీఎంను తాగుబోతు అంటే ఒక్కొక్కరిని గుడ్డలు వేసి కొడతాడంట. తాగుబోతే అంటాం, గాడిది కొడక. వాడు సాయంత్రం 8 గంటలకు 7 గంటలకు స్టార్ట్ చేస్తాడంట లుచ్చనా కొడుకు తాగుడు. ఓకే, కేసీఆర్ అనే లుచ్చనా కొడుకు. ఓకే, వాడే చెప్పిన ఇంటర్వ్యూలో, మనం కాదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, అవునండి తాగుతాం, మా అవ్వ తాగుతుంది, మా అక్క తాగుతుంది, తాగుడు తప్పే కాదు. ఎస్, వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? మీ అయ్యనే అన్నాడు రా లుచ్చనా కొడక. ఓకే, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం సాయంత్రం 7-8 గంటలకు తాగుడు షురూ చేస్తాడంట ఇల్లు చిన్న కొడుకు. సైడ్కి పెట్టుకొని పొద్దుగాల 4-7 దాకా తాగి ఇదే కుట్రలు. వాడిని ఎట్లా కొట్టాలి, వీడిని ఎట్లా కొట్టాలి. తాగుబోతే అంటాం, తిరుగుబోతే అంటాం. ఓకే, నీ అయ్యా ఏది దారువాలా, కేసీఆర్ దారువాలా. ఓకే, మోడీ జూటావాలా, చాయ్ వాలా. ఓకే, జగన్ గాడు రౌడీ వాలా, ఫ్యాక్షనిస్ట్ వాలా, సంపేవాలా. ఓకే, అవునా కదా? వాస్తవాలు మారాయి కదా. కేటీఆర్లు ఇచ్చిన కొడుకు చూత్ వాలా. ఓకే, వానికి ఆడిది కావాలి. ఓకే, ఇంట్లో పెళ్ళామున్న సరిపోదు, కనిపించిన ప్రతి ఆడిది కావాలి, చూత్ వాలా. ఓకే, ఇట్లనే వాస్తవాలు ఇవే ఉంటాయిరా లుచ్చన్న కొడుక. ఇంకా నకరాలు తప్పితే వీడియోలు ఫోటోలతో సహా బయట పెడతాం. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ లుచ్చన్న కొడుక. డ్రగ్స్తో నాకేం సంబంధం, ఏ పరీక్షలకైనా సిద్ధం. గంతే చెప్పు, పరీక్షలకు సిద్ధం అని చెప్పు. ఓకే, సింగరేణి కాలనీ ఘటనపై బాధపడ్డాం, ఆడికి పోయి హడావిడి చేయాలన్నా. అరే లుచ్చనా కొడుకు, ఎందుకు పోవురా? నువ్వు పబ్లిక్ రిప్రజెంటేటివ్, నువ్వు మంత్రివి. హైదరాబాద్లో కాదు, అంతకుముందు గతంలో ఆంధ్ర ముఖ్యమంత్రులు అన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి పోలేదా? ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు పోలేదా? రాజశేఖర్ రెడ్డి గారు పోలేదా? పివి నరసింహారావు గారు పోలేదా? లేకపోతే మన్మోహన్ సింగ్ గారు పోలేదా? ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ అయితే ఎవరైతే బాధ్యత గల పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ గతంలో పోయారు. ఓకే, మరి నువ్వెందుకు పోవరాలు వచ్చినా కొడక? అంటే ఎల్మ కావరమా, గడిల కావరమా? మేమేం చెప్పినా నడుస్తుందనా? మా జీతగాలరా మీరు, మా పైసలు తినుకుంటా, మా పైసలతో ₹1,00,00,000 వాడు ఆర్మీలో వాడే లాకిద్ మాటిని కొంటాయంట లుచ్చనా కొడుకు. మనం చూస్తుంటే కూర్చుంటాం. ఆ బోసిడికే నువ్వు పోయి గడికోసారి పోయి విదేశాలు దాచిపెట్టుకొని వస్తా పైసలు అంటే ఏం చేసినావురా నువ్వు ఇప్పటివరకు? కేటీఆర్ లుచ్చనా కొడుక, నువ్వు ఒక కీలక బాధ్యతలో ఉండి ఒక మోరల్ సపోర్ట్ ఇరా. నువ్వు ఏం చేయకపోయినా సరే, నీకు నేనున్నా అమ్మా ధైర్యంగా అని బాధితులకి ఒక వాళ్ళ చేయి మీద, ఒక భుజం మీద చేయేస్తే వాళ్ళకి ఎంతో ధైర్యం వస్తుంది. నువ్వు ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు ఒక ప్రజాప్రతినిధి ఉన్నావు, నువ్వు ఒక మంత్రి ఉన్నావు. చెప్పవారా లుచ్చనా కొడుక? పోవారన్నా కాదు, వాడిని దొరకబట్టిర్రు ముందే. ఓకే, వాడిని దొరకబట్టి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఎన్కౌంటర్ చేయాలని ఆలోచించి ఎన్కౌంటర్ చేస్తే మళ్ళీ కేసులు, మళ్ళీ ఎందుకు ఎన్కౌంటర్ చేసిర్రు, వాళ్ళ దగ్గర ఏం ఆయుధం ఉంది, మళ్ళీ మీ పోలీసులకు ఇబ్బంది అవుతుందని ఆత్మహత్య క్రియేట్ చేసిర్రు. కరెక్ట్ కాదు అది. ఎన్కౌంటర్ కాదు, చట్టపరంగా న్యాయపరంగా న్యాయం కావాలి. ఓకే, ఇప్పుడు గ్యారంటీ ఏంది మిత్రులారు? నిజం చెప్పండి, హానెస్ట్గా చెప్పండి. ఒక క్రైమ్ అయిన తర్వాత ఏవేవైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయో, ఓకే, ఆ క్లూస్ టీమ్ తీసుకోవాలనేది, ఓకే, పోస్ట్ మార్టం తీసుకుంటూ అన్ని ఆధారాలు తీసుకోవాలన్నా వద్దా?
ఎందుకు తీసుకోవాలి ఈ కేసులో? కనీసం కుటుంబ సభ్యులు 7 గంటలకు పిలిస్తే రాత్రి 10 దాకా పోలీసులు ఎందుకు వచ్చిర్రు? ఓకే, అన్ని గంటలు ఏం చేసిర్రు? అలా ఉందేమో అనుమానం వ్యక్తం చేస్తే ఎందుకు ఓపెన్ చేయలేదు? ఇప్పుడు గ్యారెంటీ ఏంది ఆడే చేసిండని? ఎవడో లోకల్ కార్పొరేటర్లు వచ్చిన కొడుకో ఎవడో సోకాల్డ్ బడా బాబులు సోకాల్డ్ పోలీస్ అధికారే చేసి ఉంటాడు. చేసి వాని మీద కేసు పెడుతుండు కావచ్చు. ఎట్లా తెలుస్తుంది కదా? ఇప్పుడు దాని ఆధారాలు కరెక్ట్గా తీసుకోకుండా ఒక ఇన్నోసెంట్ వీళ్ళ యొక్క కామ కోరికలు తీర్చుకోవడానికి లుచ్చనా కొడుకులు, ఈ కేటీఆర్ లాంటి లుచ్చనా కొడుకులు కామ కోరికలు తీర్చుకోవడానికి సోకాల్డ్ బైక్ బడాబాబులు అని చెప్పుకునే వాళ్ళు అమాయకులను బలి చేస్తుర్రేమో ఎట్లా తెలుస్తుంది కదా? దెర్ షుడ్ బి సమ్ ప్రూఫ్ కదా, కొంచెం ఎవిడెన్స్ ఉండాలి కదా. చట్టం ఎందుకు పెట్టుకున్నది మరిగా? అందరినీ ఇట్లనే మనం ఆటవిక న్యాయం చేస్తే మరి కోర్టులు ఎందుకు? ఈ సిస్టమ్ ఎందుకు? ఇక దట్ ఈస్ నాట్ ద వే. ఎందుకంటే మనం రాజుని చంపితే రాజు బదులు రేపు ఇంకో శివాని తెస్తారు, వాని ప్లేస్లో శివాని ఇరికిస్తారు, ఇంకోని ఇరికిస్తారు. అది ఎంతవరకు నిజం అనేది కోర్టు నిర్ధారించనరా? 3 నెలలు కానీ 6 నెలలు కానీ. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. మరి పోనీ వాడు చేసినట్టుగా మనకి ఏమన్నా డైరెక్ట్గా ప్రూఫ్ ఉంటే ఓకే, మేక్ సెన్స్. ఓకే, వాడు చేసి మనకి అదేంది 2 న్యాయవాదం చంపింది, మనకు డైరెక్ట్ ప్రూఫ్ ఉంది రోడ్డు మీద నరకంగా. మరి గాన్యాన్ని ఉరి తీర్రి, గాన్యాన్ని ఆటవిక న్యాయం చేయరు, ఆయన చంపిన వాళ్ళని కదా, వాళ్ళిద్దరిని చంపిన వాళ్ళని 2 న్యాయవాదులను చంపి న్యాయవాదులకు రక్షణ లేకపోతే నీకు నాకు రక్షణ లేదు. అది మన దగ్గర వీడియో ఉంది, వాడిని చేయండి. వీడియో చేసినట్టు ఆధారం ఏడుంది? అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ అట్లీస్ట్ ఒక 1 month అయినా సరే దాని వెనకాల ఎవరున్నారు, ఏమి కండిషన్స్ ప్రూవ్ చేసినాయి, వీడే చేసిండా, వేరే వాడు చేసి వీడి మీద ఎక్కించిండా, కనీసం మినిమం ఇన్వెస్టిగేషన్ ఒక 15 రోజులు 1 month లోపలన్నా దాని గురించి ఇంకా కరెక్ట్ డీటెయిల్స్ రాకపోతే ఇవాళ రేపొద్దున వాడు వీని వెనకాల ఎవడ నుండి చేసిండు అనుకో, లేకపోతే ఈ డ్రగ్స్ సప్లై చేసేవాడు ఆపుతాడా? ఎవడు డ్రగ్స్ సప్లై చేసిండు, ఎవడున్నాడు వీళ్ళ వెనకాల, పోలీసు వాడు ఉన్నాడా, లోకల్ కార్పొరేటర్ ఉన్నాడా? ఆ డీటెయిల్స్ రాకపోతే మనం సోర్స్ని చంపకపోతే ఓన్లీ మీద ఆయింట్మెంట్ వస్తే లోపల ఉన్న పుండు పోదు. ఓకే, కాబట్టి ఎందుకు ఓడి వీడు ఒక మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికన్నా పోవాలి కదా. మంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ, ఎందుకు పోడు? ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు నేను అనేది. హరికృష్ణ చచ్చిపోతే పోతాడు, సమైక్య రాష్ట్రం ఉండాలి, పోవాలి, తప్పు లేదు. చిరంజీవిని కలుస్తాడు, తప్పు లేదు. ఓకే, నాగార్జున కలుస్తాడు, తప్పు లేదు, మేము తప్పు పడతలేం. కానీ కొండగట్టులో అయితే ఎందుకు ఓడీలు వచ్చా నా కొడుకు? ఓకే, రామక్కపేటలో అయితే ఎందుకు ఓడు? ఆ న్యాయవాదుల మీద అటాక్ ఇది చేస్తే ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడు? అరే కేసీఆర్లు వచ్చన్నా కొడక, అరే కేటీఆర్లు వచ్చన్నా కొడక, ఇట్లనే తిడతాం, నువ్వు ఎన్ని కేసులు పెడతావు పెట్టుకో, ఏం చేస్తావో చేసుకో. ఓకే, లుచ్చనా కొడక కదా. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కన్నా రాష్ట్రంలో వేగంగా న్యాయం జరుగుతోంది. అది కాదురా న్యాయం అంటే, ఆటవిక న్యాయం చేయడం న్యాయం కాదు. ఓకే, మీ బడాబాబులకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అది న్యాయం జరగాలి. ఓకే, ఈ డ్రగ్స్ ఎవడు సప్లై చేస్తున్నాడు, ఆ డ్రగ్స్లో ఎవరికి వాటా ఉంది, పోలీసు వానికి ఎంత వాటా ఉంది, కేటీఆర్ లుచ్చనా కొడుకు ఎంత వాటా ఉంది, అవి బయటకు రావాలి. అది న్యాయం. ఓకే, సోర్స్ని చంపకుండా అమాయకులను లేబర్ వాళ్ళని చంపుతా అంటే న్యాయమా? మరి అదే న్యాయం, ఆటవిక న్యాయం కరెక్ట్ అయితే మరి ప్రత్యూష కేసులో బడాబాబులు ఉన్నారు కదా, మరి ఆ కేసు 18 ఏళ్ళే, ఇప్పటివరకు ఏం జరుగుతులే, చంపుర్రి. అంటే న్యాయం అనేది, చట్టాలు అనేది ఓన్లీ మిడిల్ క్లాసు లేబర్ వాళ్ళకేనా? ఓకే, ఆ పైసలు ఉన్న వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి, పైన ఉన్న వాళ్ళకి కాదా? చెప్పండి. ఈ చట్టాలు ఓన్లీ కింది స్థాయిలకి రాసిర్రా? చెప్పురా కేటీఆర్లు వచ్చిన కొడక, ఇట్లనే తిడతాంపే. ఓకే, గాడిది కొడక, ఏం చేసినవరా నువ్వు, ఏం బీకినవరా? 7 ఏళ్లలో కేంద్రం ఏం చేసిందో అమిత్ షా ఎందుకు చెప్పలే? వాడు దొంగనే, నువ్వు దొంగ, వాడు పెద్ద దొంగ, నువ్వు చిన్న దొంగ, దొంగలు దోసుకుంటున్నావు. లేకపోతే మీ అయ్యకే సిగ్గులేదారా? అరే కేటీఆర్లు వచ్చినా ఇక్కడ మీ అయ్యకి సిగ్గులేదా? పోయి శాల్వాలు ఎందుకు కప్తారా గడికోసారి? నువ్వేమో తిడతావు, నీ అయ్యనేమో శాల్వాలు కప్తాడు, మా చెవులో పువ్వులు పెడతారు. గాడిది కొడుకు, వాడేమో పువ్వులు పెట్టబట్టే నువ్వేమో కార్లు ఎక్కేవాడితే దొంగనా కొడుకు. వాడేమో బండి సంజయ్ గారు ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పిండు, అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేయరా అంటున్నాం. కేసీఆర్ని అరెస్ట్ చేయి, కేటీఆర్ని అరెస్ట్, మా దగ్గర ఆధారాలని చెయ్యి, ఏమాపుతుంది బే? దొంగనా కొడుకులు ఉన్నారు. ఓకే, మీడియాతో మంత్రి చర్చాడు, దొంగనా కొడుకు, కేసులు పెడతాడంట. నీ మీద కేసులు పెట్టాలరా? నీకు అక్రమ ఆస్తులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని తిరిగినావు, ఏడేడ దోసుకున్నావు, నీ మీద కేసులు పెట్టాలి. కేటీఆర్లు వచ్చిన నాయకుడుక తెలంగాణ ఉద్యమంలో నీ ఆ యొక్క తెలంగాణ భవన్ కట్టుకున్నావు కదా, దానికి పైసలు ఎన్ని నుంచి వచ్చినాయో నీకు 2014 కంటే ముందు కానీ, తెలంగాణ ఉద్యమం టైంలో కానీ, 2001లో మీ అయ్య పార్టీ పెట్టినప్పుడు కానీ, మీ అయ్య 40 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మీ ఆస్తులు ఎన్ని ఉండే? ఈ 7 ఏళ్లలో ఏం వ్యవసాయం చేసి, ఏం బ్యూటీ సెలూన్లు నడిపి మీకు ఈ భూములు కానీ మీ పేర్ల
మీద కానీ బినామీల పేర్ల మీద కానీ మీకు ఇన్ని ఆస్తులు, విదేశాల్లో కానీ మీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి ఉన్నాయి? కేటీఆర్ మీద ఎందుకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి? కేసీఆర్ మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి? కేటీఆర్ పెళ్ళాం మీద ఎన్ని, శైలజన పేరు, ఆమె మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి? కవిత పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి? హిమాంశు పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఇవన్నీ బయటకు రావాలి. మీరు ఏం వ్యాపారం చేసిర్రు, ఏం చేస్తే మీకు ఇన్ని వచ్చినాయి? క్యాప్సికం పండించి ఎకరానికి ₹1,00,00,000 ఎట్లా వస్తాయో మాకు నేర్పిర్రు. నేర్పిస్తే మా తెలంగాణలో ఒక్క పేద రైతు ఉండడు, ఒక్క ఆత్మహత్య జరగదు రైతులది. ఓకే, క్యాప్సికం పండిస్తారంటే వాడు గజ్జువల్ల వాడికి ఎకరానికి ₹1,00,00,000 సంపాదించండి కేసీఆర్ గారు. ఎవరికి చెవుల పూలు పెడుతున్నారు? అసలు నీ గజ్వేల ఫామ్ హౌస్ అన్ని ఎకరాలు ఎక్కడి మీకు? ఏం కష్టపడితే వచ్చినాయి? ఎవరికి రా మీరు చెప్తుంది నీతులు లుచ్చనా కూడా. నీ మీద కేసులు పెడతాం బోసడికే, కేటీఆర్ లుచ్చనా కొడక నీ మీద పెడతాం రాజద్రోహం కేసులు. ప్రజల సొమ్ములు దోసుకొని తింటున్నావు. ఓకే, గాడిది కొడక, ఫాల్తు మాటలు మాట్లాడితే దేశద్రోహమే. ప్రజల సొమ్ము దోసుకుంటే దేశద్రోహం రా లుచ్చనా కొడక. ఓకే, తిడుతూనే ఉంటాం, ఏం బిక్కుంటావు పిక్కో. ఓకే, మేమెందుకు భయపడతాం రా? భయపడం. నువ్వు ఏ గడ్డ మీద పుట్టినావో మేము అదే గడ్డ మీద పుట్టినాం. కేటీఆర్ లుచ్చనా కొడక, కేసీఆర్ లుచ్చనా కొడక, తిడుతూనే ఉంటాం, ఏం బిక్కుంటావు పిక్కో. ఓకే, తెలంగాణ పురోగతి ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం. ఏడరా ఏం చేసిర్రా? 7 ఏళ్ళలో ఒక్కటి చెప్పరా కట్టింది? చెప్పండి మిత్రుల, మీరు చెప్పండి దయచేసి, కామెంట్ పెట్టండి. ఒక్కటి చెప్పండి, 7 ఏళ్ళలో ఒక్కటి కట్టండి. ఈ కేటీఆర్లు వచ్చిన కొడుకు, కేసీఆర్లు వచ్చిన కొడుకు హైదరాబాద్లో ఒక్కటి రాయండి చదువుదాం. అన్ని గతంలో కట్టినాయి. వాడొచ్చి పురోగతి చేస్తుండంట. కార్లు బోట్లు అవుతున్నాయిరా చిన్న చిన్న వర్షాలకి ముసురుకి. బోట్లు కాకుండా ఏ రాళ్ళు వచ్చిన కొడుక? సీఎంను దూషిస్తే 10 ఇట్లనే తిడతాం. నువ్వు 100 హామీలు ఇచ్చి చేయకపోతే ఇట్లనే తిడతాం రా వచ్చిన కొడుక. ఓకే, ఏం బిక్కుండో పిక్కో. ఓకే, 13 రోజులు జైల్లో పెట్టినావు. ఓకే, అక్రమంగా ఏది నువ్వు ఫామ్ హౌస్ కట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా నీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఎవతో, అది రకుల్ ప్రీతో ఇంకో ప్రీతో, దాన్ని తెచ్చుకోవడానికి కదా, నియమాలకు విరుద్ధంగా గండిపే ఆ చెరువు ప్రాంతంలో అది గ్రీనరీ వాటి దగ్గర కట్టొద్దు అన్న దానిలో లీజ్ తీసుకున్నావో కట్టినవో, అది నిబంధనల విరుద్ధంగా కట్టడం ఉన్నప్పుడు అది చూపెడితే నువ్వు 13 రోజులు జైల్లో పెడతావు లుచ్చనా కొడక. ఓకే, నీకు ప్రభుత్వాలు మారయా? నీకు ఇవన్నీ కలిపి వడ్డీతో సహా ఇయ్యరా? చూడు గాడిది కొడక. ఓకే, పెడతాం ఇట్లనే. మేము నీకు మీద ఎన్ని కేసులు పెట్టినా తప్పులేదు. ఓకే, లుచ్చనా కొడక. మహారాష్ట్ర ప్రభుత్వం తరహాలో కేసులు పెడితే పెట్టుకోరు. ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు, మహారాష్ట్రలో పెడతారు, ఇంకో దగ్గర పెడతారు. పెట్టుర్రి. ఓకే, పెడితే ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నాడు, మళ్ళీ వానికి రివర్స్లు రావా? 16 నెలలు చెప్పకూడదు తిన్నాడు జగన్ గాడు, మళ్ళీ తింటాడు. ప్రభుత్వాలు మారాయా? ఎల్లకాలం ఒకటే ఉంటుందా? కదా, వాని మీద ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి, ఎన్ని చీటింగ్ కేసులు ఉన్నాయి, ఎన్ని ఆర్థిక నేర కేసులు ఉన్నాయి జగన్ గారి మీద. ఒక ఆర్థిక నేరగాడు ఏదో ఒక రీజన్ చెప్పి పోతలేడు, 10 ఏళ్ళ నుంచి వేలు మీద ఉన్నాడు కదా. మీరారా మాకు చెప్పేది? సో ఆలోచించండి మిత్రులారా. ఓకే, సో కాబట్టి ఏమంటున్నాడు, కేంద్ర హోంమంత్రి దేశానికి ఏం కాదురా, ఐటీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసిర్రా బీజేపీ చెత్తనా కొడుకు. అడుగురా, కొట్లాడరా కదా. విభజన చట్టాలు రాసినాయని అమలు చేయమనరా 2 రాష్ట్రాలకి. ఒక్కడ మాట్లాడు ఈ చెత్త నాయకుడుకులు. ఈ సంఖ నాకుతారు, పోయి శాల్వాలు కప్తారు, పుష్పగుచ్చాలు ఇస్తారు, ప్రత్యేక ఫ్లైట్లలో పోయి ఏది మూటలు ఇచ్చేసి వస్తారు. ఆడ జగన్ గాడు అట్లనే ఉన్నాడు, వైసీపీ గాడు, ఇటు ఎంఐఎం వాడు అట్లనే ఉన్నాడు, ఇటు టీఆర్ఎస్ వాడు. ఈ 4 పార్టీలు ఆనికి బీజేపీని సంఖ నాకుతున్నారు. ఓకే, వాడు ఈడీలు, ఇండిపెండెంట్ పనిచేసే సిబిఐలు, ఈడీలు పుల్వామా అటాక్ మీద ఇన్వెస్టిగేషన్ చేయగాని ఓకే, కేవలం ప్రతిపక్షాల కోసమే అవి ఉన్నాయి. ఓకే, దరిద్రులు. ఓకే, దొంగ నా కొడుకులు, అందరు దొంగలే ఉన్నారు. ఓకే, ఆలోచించండి. ఈ 4 దొంగలు ఉన్నారు. ఈ 4ని పారదోలినప్పుడే ప్రజలు ఏమైనా బాగుపడతారు. ఎంఐఎంకు భయపడేది బీజేపీనే. మీరిద్దరు దొంగలే. ఎంఐఎంని పెంచి పోషిస్తుంది బీజేపీ నా కొడుకు. ఓకే, దాన్ని అది కుడి భుజము ఎడమ భుజంగా దానికి అన్ని విధాల మద్దతు ఇస్తుంది. వాళ్ళ ప్రజల ఆస్తులన్నీ అప్పనంగా అప్పచెప్తుంది, ఎంఐఎంని లేపుతుంది, దాన్ని పెంచి పోషిస్తుంది టీఆర్ఎస్ అండ్ బీజేపీ. తెలియదారా మాకు? చెప్తా నా కొడుకులారా కదా. మాసాబ్ ట్యాంక్ దగ్గర ఎన్నో ఆస్తులు ఇచ్చిండాడు అప్పనంగా ఈ యొక్క ఎంఐఎంకి. వాని ఆస్తులు పెంచుకుంటుండే ఎంఐఎం వాడు. ముస్లింలకు వాడు చేసింది ఏం లేదు, ఓల్డ్ సిటీకి చేసింది ఏం లేదు. ముస్లిం సోదరులారా, వీడు హిందువులకు చేసింది ఏం లేదు బీజేపీ వాడు, ఆడు ఎంఐఎం వాడు ముస్లిమ్స్కి చేసింది లేదు. వీడు తెలంగాణ ప్రజలకి ఏం చేసింది లేదు. ఏ వాదం ఎత్తుకుంటారో వాళ్ళని నా సంఖ నాకించడానికి వస్తున్నారు. ఓకే, ప్లీజ్ వేకప్. ఏం కట్టినా ఏమైనా ఉన్నాయి, ఆ ధరల నియంత్రణ ఉన్నాయి, ఏమైనా కట్టినా ఏమంటే 2014 కంటే ముందే కానీ ఈ 7 ఏళ్ళ మనకేమైనా కనిపించాలి కదా. వీడేమైనా మంచిగా చేస్తే మనకేమన్నా కొంచెమన్నా అనిపించాలి కదా. సో ఆలోచించండి. కేసీఆర్ నాయకత్వం వాని బొంద. కేసీఆర్ అంటాడు వేస్ట్ నా కొడుకు, లుచ్చ నా కొడుకు. ఓకే, తిడతానే ఉంటాం, ఇట్లనే తిడతాం. సో మీ కామెంట్స్ ఫినిష్ చేద్దాం, దాన్ని వెళ్ళిపెట్టాను. ఓకే, ఏం బిక్తాడో పీకండి. భయపడతాం రా.
అట్లా భయపడితే ఇది బాగానే ఉంది. సాదిక్ పాషా, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. నజీముద్దీన్ మొహమ్మద్ నవ్వుతున్నాడు. కరెక్టే కదా బ్రదర్, నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పు మాట్లాడినా చెప్పండి, మీరు కామెంట్ పెట్టండి. నేను తప్పు అన్నకి ఇది తప్పు మాట్లాడినా అని చెప్పు, నేను సర్దిద్దుకుంటా. ఓకే. మర్రి ఓదేలు వర్మ, అట్లా అయితేనే అడవిపోయి అన్నలు అయినరు. కరెక్ట్ బ్రదర్, మర్రి ఓదేలు వర్మ 100% కరెక్ట్. ఓకే. మనము కాదు, యూజ్ సింపుల్ బ్రెయిన్. ఓకే. మన పైసలు వానికి కట్టి మనం వానికి భయపడేది ఇది ఎక్కడిది కాదు. మీరు చెప్పండి, ప్రభుత్వం దగ్గర ఉండే ఏ కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎవరి పైసలు రాలి? మనయా కాదు, మనం కట్టే ట్యాక్స్ డబ్బులా కాదు. మన పైసలు తీసుకొని మనం బెదిరిస్తున్నాడు. వానికి లాఠీ ఇచ్చింది మనకు సేవ చేయమని. వాడిని ఎవరిని కొట్టడానికి ఇచ్చిండ్రు? అది ఎవడన్నా ఏది దొంగతనం చేస్తే, లంచతనం చేస్తే, లేకపోతే ఎవడన్నా దగ్గర దోసుకుంటే ఇట్లాంటి వాటిని నియంత్రించడానికి మెజారిటీ కామన్ మ్యాన్ రక్షించడానికి పెట్టుకున్నది రక్షక భటులు కానీ, మంత్రులు కానీ, ఎవడన్నా వాడేదన్నా అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ డిస్కషన్ చేసి మా సమస్యలు తీరుస్తామని మీకు జీతం ఇచ్చి జీతగాళ్ళని పెట్టుకున్నాం. జీతగాడు వచ్చి బెదిరిస్తాడంట మనని. చెత్త నా కొడుక. అవునా కదా? నేను చెప్పిన దానిలో మేక్ సెన్స్ ఉందా లేదా? తీసేయి, ట్యాక్స్ తీసేయి. పెట్రోల్ 32 రూపాయలకు వస్తుంది. ట్యాక్సులు తీసేయి ప్రతి వస్తువు మీద, చాలా తక్కువ రేట్కి వస్తుంది. మన చేతిలో చాలా పైసలు ఆడతాయి. ఎవరిరా పైసలు? మా పైసలు తీసుకొని మమ్మల్ని బెదిరిస్తావు. అబ్బే, ఇట్లనే తిడతాం కేటీఆర్లు వచ్చిన కొడుకు. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో. ఓకే. మ్యాక్స్ డాన్ శ్యామ్ పెట్టురా, మళ్ళీ ఉల్టా పెట్టరాదా? రివర్స్లు ఇయ్యరాదా? ఊకుంటారా? నిమిత్తితో కల్పిస్తారు. ఈజ్ రైట్ సార్, కరెక్ట్ అని చెప్తున్నాడు బ్రదర్. ఓకే. యువర్ థింకింగ్ ఈజ్ కరెక్ట్ సార్. కేసీఆర్, కేటీఆర్ పెద్ద దొంగలు, తెలంగాణకు చీడ పురుగులు, వీళ్ళ టీం. కరెక్ట్ బ్రదర్. వాడేమో కేసీఆర్ గారు అంటాడంట 1948 కంటే ముందు ఏ తెలంగాణ ఉంది, దొరల తెలంగాణ గద్దెస్తారంట వాడు. ఎవడు? కేసీఆర్ అంటాడు. ఓకే. ఆయన బిడ్డ ఏమంటుందంట కవిత, అంకుల్ మేము తెలంగాణ కొట్లాడింది ఎందుకోసం అనుకుంటున్నావు? మేము సంపాదించుకోవద్దా? ప్రతి భూ కబ్జాలలో కవితతో ఉంటుందట. ఇది పరిస్థితి. మేమేం చేయాలరా మరి? కొట్లాడింది ఎవడరా? సచ్చింది ఎవడు? కేసీఆర్ ఇంట్లో ఒకటి కావాలి. హరీష్ రావుకి పెట్రోల్ దొరుకుతుంది కానీ, పెట్రోల్ పోసుకుంటాడు కానీ పెట్రోల్లో నీళ్ళు పోసుకున్నాడు. ఓకే. సో అగ్గిపుల్ల మాత్రం దొరకదు. కానీ శ్రీకాంతాచారికి దొరుకుతుంది అగ్గిపుల్ల. ఓకే. ఇంకా చాలా మందికి దొరుకుతుంది. యాదయ్య, కిష్టయ్య, అందరికి సావడానికి దొరుకుతుంది. హరీష్ రావు గానికి దొరకదు. ఎల్మోన్ ఇంట్లో ఒకటి కావాలి. ఎవడు చచ్చిండే? అంత కామన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ అంతా కామన్. ఓకే. విద్యార్థులు బాష్పగోళాలు ఎవడు తిన్నాడే? విద్యార్థులు. చచ్చిందేమో వంట వార్పు చేసింది ఎవరే? తెలంగాణ ప్రజలు. ఉద్యమకారులకు కనీసం గుర్తింపు కానీ కాంపెన్సేషన్ కూడా వీళ్ళు వచ్చిన నా కొడుకు. ఎవడే కొట్లాడింది? ఎవరి మీద అక్రమం? ఎన్ని కేసులు ఉన్నాయి? అంత తెలంగాణ పౌరులు. వాడు ఏ బంద్ కాలిస్తే బంద్ పాటించారు. ఓకే. వాడు వంట వార్పు ఏరా అంటే చేసిర్రు, కవితలు రాసిర్రు, పాటలు పాడిర్రు. అన్ని కొట్లాడింది వాడు తెలంగాణ ప్రజలు. అప్పుడైనా 69లైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. ఓకే. సచ్చింది తెలంగాణ ప్రజలు. ఇచ్చింది ఎవడరా? ఒక్క ఎంపీతో వీడు తెచ్చినా అంటాడు. ఎట్లా చేస్తారా? గంత పెద్ద పార్లమెంట్లో 18 పార్టీలు, అంత 500 పైన 540 మంది సభ్యులలో 270 పైన ఉన్నోళ్ళు ఏది మద్దతు ఇస్తే తెలంగాణ బిల్లు పాస్ అవుతుంది. సొంత పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మద్దతు ఇవ్వలే, పేపర్ స్ప్రే కొట్టిండాడు వాడు రాజగోపాల్గా ఆడు. ఓకే. ల్యాంకో ఇది. సో అట్లాంటి పరిస్థితులలో ఒక బలమైన వాళ్ళని మన్మోహన్ సింగ్ గారి చుట్టూ పెట్టి ఆ బిల్లును పాస్ చేయించింది సోనియా గాంధీ గారి చెలవు వల్లనే వచ్చిందని ఈలొచ్చగాడే చెప్పిండు. ఇద్దరు ఎంపీలు ఉండే, కేసీఆర్ గారు, విజయశాంతి గారు. ఈ బిల్లు పాస్ అయ్యేటప్పుడు కేసీఆర్ అంటాడు బయటకు పోయాడు. ఎందుకు పోయిండో? కూర్చోవడానికి పోయిండో, వాడు సిగరెట్ తాగడానికి పోయిండో. ఓకే. ఒక విజయశాంతి గారు ఒక్కరే అది తెలంగాణ బిల్లుకి మద్దతుగా ఓటేసి అదే అంగీకారం ఓటేసారు. అంటే ఒక్క ఎంపీ సీటు తోటి వాడు తెలంగాణ తెచ్చిన అంటాడు. ఇచ్చిన కాంగ్రెస్ ఇది పోయింది, సచిన శ్రీకాంతాచార్యది పోయింది, యాదయ్యది పోయింది, కిష్టయ్యది పోయింది, ఇషాన్ రెడ్డిది పోయింది. ఇలా వీళ్ళు తెచ్చిర్రట, వీళ్ళు దోసుకుంటారంట. మన చెవులలో పువ్వులు పెడుతుంటే వాడేమో పెద్ద తామర పువ్వులు పెడితే వాడు లుచ్చనా కొడుకు బీజేపీడు 4 స్టేట్లు ఇచ్చారు. ఉత్తరాఖండ్ అన్న ఉత్తరాంచల్ అన్న ఒకటే. ఉత్తరాంచల్, జార్ఖండ్, ఇంకా 2 స్టేట్లు ఇది వాజ్పేయి గారు. అండ్ తెలంగాణ ఈరాని ఎప్పటి నుంచి కొట్లాడినా కాకినాడలో తీర్మానం చేశారు. ఓకే. బీజేపీ చెత్త నా కొడుకు. 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. ఓకే. అవి ఇస్తలేడనే విజయశాంతి గారు, ఆల నరేంద్ర గారు బీజేపీలోకి వెళ్ళి బయటకు వచ్చారు.
ఆడు ఇయ్యలే అంతే. ఎల్మనా కొడుకులు, తెల్లబాపన్న కొడుకులు, ఈ మాలలు, ఓకే, ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ముగ్గురు ఏకమైన. వీళ్ళకి తోడుగా ఈ ఎంఐఎం కూడా తోడైండు. సంఖ నాకిస్తున్నారు ఈ 4 పార్టీలు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది ఉత్తర భారతదేశం తెల్లబాపనలు, ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ నడిపిస్తున్నది కొద్ది మంది కన్వర్టెడ్ రెడ్డీస్, ఎక్కువ మంది కన్వర్టెడ్ మాలాస్, ఓకే. నువ్వు ఆంధ్రప్రదేశ్లో మొత్తం లిస్టు తీసుకురా, అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఏ కీ పొజిషన్లో ఉన్నారు అంతా ఎక్కువ మంది కన్వర్టెడ్ ఉన్నారు, ఓకే. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు, ఓకే. వీళ్ళకి మద్దతుగా ఈ యొక్క ఎవడు ఎంఐఎం వాడు. వానికి ఎందుకు కోపం? వాడు ఎప్పుడు కానీ ఎవడు అధికారం ఉంటే వాందికే ఉంటాడు ఇక్కడ ఎంఐఎం వాడు, ఓకే. ఇక టీఆర్ఎస్ వాడు వీడు చిన్నగా దోసుకుంటుండు. వీడు సోనియా గాంధీని కలిసి వచ్చిన వారం లోపలనే మళ్ళీ పోయి బీజేపీలో జాయిన్ అయ్యాడు, బీజేపీకి మద్దతు ఇచ్చాడు. ఎందుకంటే వాని రిపోర్ట్ ప్రకారం బీజేపీ గెలుస్తుంది, యూపీఏ గెలవదు అని వానికి మళ్ళీ రిపోర్ట్ వచ్చింది. అంతకుముందు గెలుస్తుంది అనుకున్నాడు. సో వీళ్ళు స్వార్థపరులు, అధికారం పైసలు కావాలి వీళ్ళ చేయాల. గాంధీ కోసం ఏమైనా చేస్తారు, సంపమంటే చంపుతారు, మోసం చేస్తారు, అబద్ధాలు చెప్తారు. కాబట్టి 4 పార్టీలను బొంద పెడితేనే తెలంగాణ ప్రజలైనా, ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా, భారత ప్రజలైనా బాగుపడతారు. లేకపోతే మనకు చెవులలో పూలు పెడుతూనే ఉంటారు. ఒకడేమో పువ్వులు పెడతాడు, ఒకడు కార్లు ఎక్కిస్తాడు మన మీద, ఇంకోడేమో ఇవన్నీ ఎగరడానికి ఫ్యాన్ పెట్టి తిప్పుతాడు. అన్ని చచ్చిపోయాక ఎగిరిపోవడానికి ఫ్యాన్ పెట్టి తిప్పుతాడు, ఓకే. మనకు నీకు నేను అండగా ఉన్నా అనే అభయహస్తం కావాలి, ఓకే. నేను సైకిల్ మీద ఎక్కించుకోవటం కావాలి, ఇట్లాంటివి కావాలి. కానీ ఓకే, ఇట్లాంటి చెత్తని పారదోలడానికి ఊడ్చే చీపుర్లు కావాలి, ఇట్లాంటివి కావాలి. కానీ మనని ఇబ్బంది పెట్టేళ్ళు వచ్చిన నా కొడుకు ఈ 4 పార్టీలు బొంద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆలోచించండి, ఓకే. వాస్తవం బ్రదర్, మ్యాక్స్ డాన్ శ్యామ్, వాస్తవాలే మాట్లాడుకుందాం, ఓకే. ముఖీం పటేల్, హాయ్ రాజన్, హాయ్ బ్రదర్. నేను చెప్పిన దానిలో ఏమైనా మేక్ సెన్స్ ఉందా లేదా రాయండి, ఓకే. యేసుపాదం గోల్కొండ అన్నా సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. ముఖ్యం పటేల్, అవును వస్తా మాట్లాడతావేని నుండి మేం చాలా నేర్చుకుంటున్నాం. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. శ్రీనివాసరావు పడిదల ఏమంటే కులాన్ని ఎప్పుడు తిట్టకండి, వెలమలు గొప్ప వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు. నేను కులం ప్రస్తావన తెచ్చేది ఒకటే బ్రదర్, ఓకే. ఇంక దయచేసి గమనించండి, ఓకే. ప్రతి కులంలో, ప్రతి మతంలో మంచి చెడు రెండు ఉంటాయి, ఓకే. ఓకే, ఈవెన్ జెండర్ అయినా సరే, ఆడవాళ్ళందరూ చెడ్డోళ్ళు ఉండరు, ఆడవాళ్ళందరూ మంచి వాళ్ళు ఉండరు, మగవాళ్ళందరూ చెడ్డోళ్ళు ఉండరు. అట్లా ప్రతి కులంలో, ప్రతి మతంలో మంచి చెడు అన్నీ ఉంటాయి, రెండు ఉంటాయి. ప్రతి మనిషి లోపల కూడా మంచి చెడు రెండు ఉంటాయి, ఎక్కువ తక్కువ పర్సంటేజ్, ఓకే. పర్ఫెక్ట్ ఐడియల్ ఒక్క 1% కూడా వాని లోపల ఈ నెగిటివ్ లేదు అని ఎవడం చెప్తే వాళ్ళు తప్పు చెప్తున్నట్టు. ప్రతి మనిషిలో పర్సంటేజ్ ఉంటుంది. ఎబో 50% మంచిగా ఉంటే వాడు మంచివాడు అంటారు, ఎబో 50% చెడ్డగా ఉంటే వాడు చెడ్డవాడు అంటారు. ఆ క్రమంలో నేను కులం ప్రస్తావన తెచ్చినా, ఇంకేమైనా తెచ్చినప్పుడు అందులో ఎక్కువ మంది ఏం చేస్తుంటారో గదాన్ని విమర్శిస్తున్నట్టు, ఎక్సెప్షన్స్ విమర్శిస్తలేం, అందులో ఉండే మంచి వాళ్ళని విమర్శిస్తలేం, ఓకే. ఆలోచించండి. ఎక్కువ మంది మాలోళ్ళు కన్వర్ట్ అవుతున్నప్పుడు ఎస్, మనం అందరు కన్వర్ట్ అవుతున్నారా? లేకపోవచ్చు, ఒక 10% మంచిగా ఉండవచ్చు, ఓకే. ఈ 70-80% కన్వర్ట్ అవుతారు. వాళ్ళకి పైసలు కావాలనో ఇంకేదో ఎక్కడి నుంచో వస్తాయో పైసలు, వేరే విదేశాల నుండి చర్చల నుంచో అంటాం. ఎల్మోళ్ళల్లో ఎక్కువ మంది అబ్యూజ్ చేసినప్పుడు ఎల్మోల్ అంటున్నాం అంటే అర్థమైంది. ఆ 10% ఎల్మోలు మంచోళ్ళు ఉండవచ్చు, ఆ 10% బ్రాహ్మిన్స్ మంచోళ్ళు ఉండవచ్చు. కానీ 70-80% గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి. తిడతాం, ఎందుకంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇప్పటివరకు హిందువులకి పీకింది ఏం లేదు, ఒక గుడి కట్టింది లేదు, ఒక స్క్రిప్చర్ రాసింది లేదు. 200 ఇప్పుడే చూడు, దాదాపు 200 ఏళ్ళు బ్రిటిష్ వాడు పరిపాలించి, బ్రిటిష్ వాడు యూరప్ నుంచి వచ్చిన వాళ్ళందరూ, ఓకే. డచ్, ఫ్రెంచ్ అందరు కలిసి అరౌండ్ 200 years, ఓకే. మిగతాది 224 ఏళ్ళు ఈ నిజాంలు పరిపాలించారు, అది అసఫ్ జాహీలు. అంతకంటే ముందు దాదాపు 170 ఏళ్ళు, దాదాపు 200 ఇవే కలిసి 400 ఏళ్ళు ముస్లిం రాజులు పరిపాలించారు, ఓకే. అంతకంటే ముందు కాకతీయులు, శాతవాహనులు, ఇట్లా చోళులు, పాండ్యులు, ఇట్లా, ఓకే. గుప్తులు, అంతకంటే ముందు ఈ యొక్క మన హిందూ రాజులు, ఓకే. అవునా కదా, మౌర్యులు, ఇట్లా, ఓకే. సో ఈ క్రమంలో 400 ఏళ్ళు ముస్లిం రాజులు పరిపాలించిన, ఓకే, లేకపోతే 200 ఏళ్ళు క్రిస్టియన్ వాళ్ళు యూరప్ వాళ్ళు పరిపాలించిన మన హిందుత్వానికి ఏమైంది చెప్పు. అప్పుడైనా ఇప్పుడైనా ఎవడు కన్వర్ట్ అయ్యాడు మీరు చెప్పండి, ఓకే. కొద్దిమంది అక్కడి నుంచి వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళే ముస్లిం సంబంధించిన వాళ్ళు, ఓకే. అది కాకుండా క్రిస్టియన్కి ఎవడు కన్వర్ట్ అవుతుండే ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్పండి మీరు. కొద్దిమంది అగ్రకులంలో ఉండే రెడ్డి బ్రాహ్మిన్స్, అది కూడా తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో కొద్దిమంది పర్సెంటేజ్ పోతే ఎక్కువ మంది మాలోళ్ళే కన్వర్ట్ అవుతారు. మీరు చెప్పండి, ఆ స్టాటిస్టిక్స్ తీసుకురండి.
ఎందుకు కన్వర్ట్ అవుతారు? ఎక్కువ మంది అలా బీద పాస్టర్లు పైసల కోసం కొద్ది మంది కక్కుర్తిపడి కన్వర్ట్ అవుతున్నారు, ఎక్కువ మంది ఉన్నారు. అలా బైబిల్ నచ్చి కన్వర్ట్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. బైబిల్ నచ్చి కన్వర్ట్ అయితే మాకు నొప్పి అవుతలే, ఖురాన్ నచ్చి కన్వర్ట్ అయితే నొప్పి అవుతలే. హిందుత్వం చెడ్డగా ఉంది, హిందుత్వంలో చిన్నగా చేసారు, హిందుత్వం మంచి చెడ్డ చేసింది అని చెప్పి ఉన్న లోపాలన్నీ హిందుత్వంలో ఉన్నాయని ఒక బురద తల్లి హిందుత్వం అంటే ఒక ద్వేషభావాన్ని రెచ్చగొట్టి కన్వర్ట్ చేస్తా అంటే ఫోర్స్ఫుల్ కన్వర్షన్, దట్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. ఆ క్రమంలో మాట్లాడుతున్నాం అంతే. పైసలకు అమ్ముడు పోదురా, ఎథిక్స్ మోరల్స్ ఉండాలని చెప్తున్నాం. ఎస్, వెల్మలను ఎందుకు తిడుతున్నాం? ఎక్కువ మంది వెల్మలు అబ్యూజ్ చేసారు. ఊర్లో మొత్తంలో ఒకటే గడి ఉంటుంది, ఒకటే దూరం ఉంటాడు. ఓకే, మొత్తం ఊరిని ఇబ్బంది పెట్టిన ఉన్నాయి చాలా. ఏ ఊరికైనా పోదాం, ఏ ఊర్లోనే గడి ఉంటుంది దొరది. మోస్ట్ ఆఫ్ ద వెల్మ దొరలు అబ్యూజ్ చేశారు. కొద్దిమంది రెడ్డి దొరలు కూడా ఉండే. ఓకే, కానీ ఎక్కువ మంది వెల్మ దొరలు ఇప్పటికి కూడా ఉన్నాయి. మరి ఇబ్బంది పెట్టినప్పుడు కరీంనగర్ ప్రాంతం పోదాం, లేకపోతే ఏ డిస్ట్రిక్ట్లో కొంచెం ఉత్తర తెలంగాణలో పోదాం కదా. మరి దక్షిణ తెలంగాణ రెడ్డి దొరలు ఎక్కువ ఉండే, ఉత్తర తెలంగాణ వెల్మ దొరలు ఎక్కువ ఉండే. మరి ఇబ్బంది పెట్టినప్పుడు గడీలల్లా ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టినప్పుడు అంటున్నాం. వాస్తవాలు అయితే మారే కదా. నొప్పి పడ్డానికి తెలుస్తుంది కదా ఆ బాధ, కొట్టినోనికి తెలియదు, పడ్డానికి తెలుస్తుంది. ఎస్, మా పూర్వీకులు, మా తాతలు, ముత్తాతలు ఆ ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఆ బాధ వస్తున్నది. గన్నులు పట్టుకున్నారు, చాలామంది ఆయుధాలు పట్టుకున్నారు. తర్వాత ఫస్ట్ సాయుధ పోరాటం అన్నారు, తర్వాత నక్సలైట్ అన్నారు, రాడికల్ అన్నారు, తర్వాత నక్సలైట్ అన్నారు, అన్నారు. నొప్పి పడ్డోని వాడు ఎందుకు గన్ను పడతాడు? విధి లేని పరిస్థితి. నా చిన్నప్పుడు నాకు గుర్తు. ఓకే, వచ్చి ఎర్ర జెండా వాతిండి అనేటోళ్ళు. ఎర్ర జెండా వాతిండి అంటే కథం ఆ భూమి అందరికీ పంచిపెట్టారు. ఓకే, ఎర్ర జెండా వాతిండి అనగానే వాడు భయపడే వెళ్ళిపోయాడు. సోకాళ్ళు వెల్లమదొరలు వెళ్ళిపోతే ఆడున్న భూమిని అందరికీ ఊరంతా పంచిపెట్టారు. కూలి చేసుకొని, లేబర్ చేసుకొని, జీతగాళ్ళు ఎక్కున్న వాళ్ళు, పాలేరులు ఎక్కున్న వాళ్ళు ఈ అర్ధ ఎకరమో 2 ఎకరాలు ఎంతనో వ్యవసాయం చేసుకొని యజమానిగా బతికారు. కాబట్టి ఆ సానుభూతి ఉన్నది కదా. ముచ్చట ఉన్నట్టు మాట్లాడుతున్నాం. వాళ్ళు చంపడం స్టార్ట్ చేసినాక వీళ్ళు చంపారు. కామన్ మ్యాన్ విసిగి వేసారిపోయి వీళ్ళు ఆయుధాలు పట్టుకొని చంపడం స్టార్ట్ చేస్తే వాళ్ళు పారిపోయారు కదా. తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ సాయుధ పోరాటం గురించి కానీ, నక్సలైట్ల ఉద్యమం కానీ, రాడికల్ విప్లవ భావజాలం కానీ చదవన్నా ఎక్కువ శాతం వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. ఈ యొక్క రాడికల్ అనేటోళ్ళు రెడ్డిలు కూడా ఉండే, అగ్రకులం వాళ్ళు కూడా ఉండే, రెడ్డిలే ఎక్కువ ఉండే ఈ రాడికల్ దీనిలో, నక్సలైట్ దానిలో కదా. యేసుపాదం గోల్, హౌ టు ఎడ్యుకేట్ దీస్ కామన్ పీపుల్ అన్న మన ప్రయత్నం. ఓకే, మనం చెప్పే కాడికి చెప్తాం. ఓకే, చెప్తే తినకపోతే ఏమంటారు, ఒక సామెత ఉంది, షడంగా చూడాలంటారు. చెప్పే కాడికి చెప్తాను. చెప్తే తినకపోతే ఏం చేస్తున్నారు, వాళ్ళే బాధపడుతుంది కదా కదా. సార్, మీలాంటి మేధావులు ప్రజాప్రతినిధిగా ఉండాలి సార్. యు ఆర్ వెల్కమ్ సార్. ప్రజాప్రతినిధి ఉంటే ఒక్క నియోజకవర్గానికి వాడేమన్నా కష్టపడతాడు కావచ్చు, వాడిని ఇబ్బంది పెట్టే వాళ్ళు పెడతారు, ప్రశ్నించడం తినకపోతే ఇబ్బందులు పెడతారు. చూస్తున్నాం కదా, రేవంత్ అన్ని ఇబ్బంది పెట్టినరు చూసినాం. అట్లా ఎవరైనా ఇప్పుడు మల్లన్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేడు, అక్కడ నేను 100% తప్పు పడతా. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ను ఉతికి ఆరేస్తుంటే ఇప్పుడు తీసుకొని సంవత్సరం దాకా మల్లన్న బయటకు రాడంట. ఓకే, ఆయన ఏమైనా పైసలు తిన్నాడో మనకు తెలియదు, ఓకే, ఎగ్జాక్ట్ తెలియదు. ఓకే, కానీ ఏది ఏమైనప్పటికీ ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అంటాను. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ ఉంది, ఒక దుబాయ్ ఉంది, ఒక ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇంకోటి ఏదో ఎలక్షన్స్ లేని, ప్రజాస్వామ్యం లేని దేశాల్లో ఎస్ కరెక్ట్. ప్రజాస్వామ్యం ఉన్నటువంటి అమెరికా కానీ, ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ఇండియా కానీ, అమెరికా ఈజ్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ. అంటే 300 ఏళ్ళు అయింది వాళ్ళకి స్వతంత్రం వచ్చి, ప్రజాస్వామ్యం ఉన్నది. ఓకే, మనది లార్జెస్ట్ డెమోక్రసీ, మన పాపులేషన్ ఎక్కువ. అమెరికా జనాభా 33 కోట్లు, భారతదేశ జనాభా దాదాపు 140 కోట్లు. ఓకే, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ, అమెరికా ఈజ్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఓకే, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ద లా, ఓకే, మనకు భావస్వేచ్ఛ ఉన్నది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఆర్టికల్ 19A అదే చెప్తుంది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అంటే సొసైటీకి ఒక అబ్జెక్టివే సోషల్. ఓకే, సొసైటీకి ఉన్నటువంటి మీడియా అంటే ఎవరైనా సరే, కామన్ మ్యాన్ అనేవాడు, సామాన్యుడు, ఓకే,
చెప్పుకునే భావస్వేచ్ఛ ఉంది. ఎక్కడ లేదు ఆ సోషల్ మీడియా భావస్వేచ్ఛ? చైనాలో లేదు. ఎందుకంటే అక్కడ ఎలక్షన్ ప్రాసెస్ లేదు, అక్కడ డెమోక్రసీ లేదు. ఓకే, అట్లా రష్యాలో లేదు, ఏవైతే దుబాయ్లో లేదు. ఎక్కడైతే భావస్వేచ్ఛ లేదో అక్కడ ప్రభుత్వం నిర్బంధం ఉంది. కానీ భారతదేశం అయినా అమెరికా అయినా యూ హ్యావ్ ఫ్రీడమ్. ఓకే, ఆ ఉంది కాబట్టే భారతదేశానికి అమెరికాకి మిగతా దేశాల మత ఛాందసపరమైనటువంటి నియంత్రణలు ఉన్నటువంటి దేశాల కంటే అమెరికాకి భారతదేశానికి ఎందుకు ఎక్కువ విలువిస్తున్నారు? అందుకోసం విలువిస్తున్నారు. ఓకే, ఒక డిఫరెంట్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇండియా అడిగితే న్యూక్లియర్ మేము సివిల్ పర్పస్ కోసం న్యూక్లియర్ మెటీరియల్ మాకు కావాలి అంటే అమెరికా ఇంకా ఆస్ట్రేలియా మిగతా దేశాలన్నీ అగ్రిమెంట్ సైన్ చేసి మనకు న్యూక్లియర్ మెటీరియల్ ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. ఎందుకంటే మన మీద నమ్మకం ఉంది. ఏమని? వీళ్ళు బాంబులకు వాడరు, ఒక ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి వాడతారని ఆ దేశాలకు నమ్మకం ఉంది. అదే నేను సంతకం చేస్తా నాకు ఇయ్యి అని ఒక ఇరాక్ వాడు అడిగితే, ఒక సంతకం చేస్తా నాకు ఒక ఇరాన్ వాడు అడిగితే, లేకపోతే నార్త్ కొరియా వాడు అడిగితే, ఏవైతే కొన్ని దేశాలు ఉన్నాయో పాకిస్తాన్ మిగతా కొన్ని దేశాలకు ఇయ్యరు. ఎందుకు ఇస్తారు ఇండియాకి ఎందుకంత విలువ ఇస్తారు? ఇండియా ప్రైమ్ మినిస్టర్ పోతే వాళ్ళ పార్లమెంట్లల్లో వాళ్ళ యొక్క మేజర్ సెనేట్లల్లో ఎందుకు మాట్లాడిస్తారు? బికాస్ ఇండియా అంటే ఒక విలువలతో బతుకుతుంది, ప్రజాస్వామ్యం ఉంది అని 70 ఏళ్ళలో మనం ప్రపంచానికి ప్రూవ్ చేసినాం. ఓకే, అలీన విధానాన్ని పాటించినాం. అగ్రదేశాలైన అమెరికా, రష్యా కొట్లాడుకొని వస్తున్నా, కోల్డ్ వార్స్ వస్తున్నా మేము ఏ పక్షం వహించాము? మేము తటస్థంగా ఉంటాము. మేము నిన్ను శత్రువు చేసుకునేది లేదు, నిన్ను శత్రువు చేసుకునేది అని చెప్పి అలీన విధానాన్ని అని ప్రవేశపెట్టింది నెహ్రూ గారు. ఎంత దూరదృష్టిలో ఆలోచించి పెట్టారు? ఎందుకంటే మేము ఒక సైడ్ వాడి ఇంకో సైడ్ పోయి మేము మీ కొట్లాడలో మేము మధ్యలో రా, మేము మా దేశంను అభివృద్ధి చేసుకుంటాం. వి యూజ్ అవర్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఫర్ ఆర్ కంట్రీ డెవలప్మెంట్ అన్న ఉద్దేశంలో నెహ్రూ గారు అలీన విధానాన్ని, ఒక తటస్థ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇట్లా ఒక ముందు చూపుతో చేసుకుంటూ కొన్ని విలువలతో బతుకుతూ ఒక ప్లానింగ్ కమిషన్ వేసి ఒక ఇవాళ కాంగ్రెస్ కానీ, అప్పుడున్న కాంగ్రెస్ ఎక్కువ శాతం ఇండియాని పరిపాలించింది కాంగ్రెసే కాబట్టి కాంగ్రెస్ అట్లా చేయకపోతే ఇవాళ ఇండియా ఒక మనతో పాటు స్వతంత్రం వచ్చిన ఏ దేశంతోనైనా ఇండియా గట్లనే ఉంటుండే. అమెరికా స్వతంత్రం వచ్చి 300 ఏళ్ళు అయింది. ఈ కాంగ్రెస్ ఏం చేసింది ఈ మధ్య? కొందరు ఎప్పుడు అదే పనిగా ఓకే ఏం చేయకపోతే ఓకే, ఒక ఆఫ్ఘనిస్తాన్ ఎట్లుందో, ఒక పాకిస్తాన్ మనకంటే మంచిగా ఉండాలి ఐడియాగా చెప్పాలంటే. ఓకే, ఒక సింగపూర్, మలేషియా ఉన్నప్పుడు పాకిస్తాన్ ఎందుకు ఉండొద్దు? 5 జీవనదులు ఉంటాయి ఆడ, మంచి దేహదారుఢ్యం ఉంది. ఓకే, అన్ని రకాలుగా మనకంటే 10 times అన్ని రకాలుగా అభివృద్ధి అన్ని రకాలుగా ఉండాలి. ఎందుకు లేదు? మరి మనతో పాటే స్వతంత్రం వచ్చింది కదా, మనకంటే ఎక్కువ రీసోర్స్ ఉన్నాయి కదా, చిన్న భూభాగం కదా. వై? ఎందుకంటే మనం ఒక ముందు చూపుతోటి ఒక అన్ని సిస్టమేటిక్గా బిల్డ్ చేసుకున్నాం. ఓకే, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలని చెప్పి సాగునీటి రంగం ప్లానింగ్ కమిషన్ వేసి ఎవ్రీ 5 yearsకి మనం దానికి బడ్జెట్ అలొకేట్ చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకున్నాం. బాక్రా నంగల్, నాగార్జున సాగర్, శ్రీశైలం ఇట్లా. ఓకే, మేజర్ డ్యామ్లు కట్టుకున్నాం, మేజర్ రోడ్లు కట్టుకున్నాం, నేషనల్ హైవేలు కట్టుకున్నాం, ఎయిర్పోర్ట్లు కట్టుకున్నాం. ఒక సిస్టమేటిక్గా అభివృద్ధి, గ్రీన్ రెవల్యూషన్. అప్పుడు గోధుమలు తినడానికి తిండి లేక గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్నాం. అట్లాంటిది మనము FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టుకొని గిడ్డంగులు నిర్మించుకొని మనం సర్ప్లస్ ధాన్యాన్ని తయారు చేసుకున్నాం. గ్రీన్ రెవల్యూషన్ తెచ్చుకున్నాం, వైట్ రెవల్యూషన్ తెచ్చుకున్నాం, మనమే మోటార్లు తయారు చేసుకున్నాం. అప్పుడు డిఫెన్స్లో ఎంతమంది ఉండే, ఇవాళ డిఫెన్స్ ఎన్ని ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఎన్ని ఉన్నాయి, మిజైల్స్ ఎన్ని ఉన్నాయి, లెక్క పెట్టండి. జలాంతర్గాములు ఎన్ని ఉన్నాయి, యుద్ధ నౌకలు ఎన్ని ఉన్నాయి. 1947లో ఏముండే ఇండియా పరిస్థితి బ్రిటిష్ వాడు పోయేటప్పుడు? ఇవాళ ఏముంది? ఎట్లా సాధ్యమైంది? మరి పాకిస్తాన్ దగ్గర ఇన్ని లేవు, బంగ్లాదేశ్ దగ్గర ఇన్ని లేవు, మనతో పాటు స్వంతం వచ్చింది, నేపాల్ దగ్గర ఇన్ని లేవు, వాళ్ళు రక్షించుకోలేని పరిస్థితి కదా. ఎట్లా సాధ్యం? ఒక శత్రు దుర్భేద్యంగా తయారు చేసినాం. ఒక 5 అగ్రదేశాలు ఏవి ప్రపంచంలో అని చెప్పాలంటే ఇండియా కూడా ఒకటి అయింది. ఎట్లా అయింది మరి? అప్పుడు అంతకుముందు మంచిగా ఉండే, బ్రిటిష్ వాళ్ళు రాకముందు దాకా ప్రపంచంలో ఉండేటువంటి 20% సంపద 28%, దాదాపు 30%, ఒక 1/3 ఆఫ్ ప్రపంచంలో ఉండే మొత్తం ఆస్తిలో 1/3 ఇండియాలో ఉండే. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు 1.5 or 2% చేసిపోయాడు, పేదవాళ్ళని చేసిపోయాడు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు. కరువు, వాడు బ్రిటిష్ వాడు మన ధాన్యం ఎత్తుకపోతే కరువు, తినడానికి తిండి లేక కరువు వచ్చి బెంగాల్ ఫెమైన్ వచ్చి, ఆ బెంగాల్ అనేది పెద్ద రాష్ట్రం ఉండే, ఇప్పుడున్న బంగ్లాదేశ్, ఇప్పుడున్నటువంటి కొంత బీహార్ ప్రాంతము, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కలిపి బెంగాల్ రాష్ట్రం అన్నారు. ఆ బ్రిటిష్ వాడు మళ్ళీ దాన్ని ముక్కలు చేసి ఈజీగా పరిపాలనకి ఈజీ ఉంటుందని అట్లా కరువులు సృష్టించింది. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేని పరిస్థితి తీసుకొచ్చి అడుక్కనే పరిస్థితి తీసుకొస్తే మెల్లమెల్లగా బిల్డ్ చేసుకుంటూ వస్తే ఏం చేసిర్రు? ఏం చేయకపోతే చూడరా పోయి ఏడికన్నా పోదాం, హైదరాబాద్ సరౌండింగ్స్ పోదాం, లేకపోతే డిస్ట్రిక్ట్లలో పోదాం, దేశం లెవెల్లో పోదాం, ఏ ఊరికన్నా పోదాం.
ఏ బిల్డింగు, ఏ లైబ్రరీ కానీ, ఏ స్కూల్ కానీ, ఏదిగా నేషనల్ హైవేలు కానీ, రోడ్లు కానీ ఎప్పుడు ఎవడు కట్టిండో చూద్దాం. దూద్ కా దూద్, పానీ కా పానీ. నేను గాలి మాటలు చెప్ప. ఓకే, నేనేం ఆలోచిస్తా, ఆ కాంగ్రెస్ వాళ్ళు అందరు పర్ఫెక్టా, ఇంకో పార్టీలు పర్ఫెక్టా, ఐ డోంట్ కేర్. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు సద్వినియోగం అవుతున్నాయా లేదా, ఎవరి హయాంలో అయినాయి అనేది నేను చెప్తాను. ఓకే, పర్ఫెక్ట్ కావాలంటే సత్య స్వర్గానికి పోవాలి, భూమి మీద దొరకదు. ఓకే ఓకే, గుడ్డోళ్ళలో మెల్లోనే ఎత్తుకోవాలి. సింపుల్ యాజ్ దట్. ఓకే కదా. ఏమంటున్నాడు శ్రీనివాసరావు పడిదాల, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వెలుమలు ఎక్కువగా నక్సల్స్ ఉండేవారు, రజాకార్లతో పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఉంటే సంతోషం బ్రదర్. ఓకే, కానీ ఎక్కువ మంది చరిత్రలో చెప్పిన కాడికి దొరలు, దేశముఖులు అనేటోళ్ళు, గడీలు ఈ వ్యవస్థను పెంచి పోషించింది ఎక్కువ. కొద్దిమంది రెడ్డిలు ఉండే కానీ ఎక్కువ మంది వెలుమ వాళ్ళే అప్పుడైనా ఇప్పుడైనా. ఓకే, ఇప్పుడంటే ఆ వ్యవస్థ రద్దయినాయి కానీ, బట్ ఎక్కువ మంది అబ్యూజ్ చేసిన వాళ్ళు వెలుమ వాళ్ళు ఎక్కువ ఉండే చరిత్రలో. ఓకే, ఉట్టినే అన్నారు కదా, అట్లని చెప్పి వేరే వాళ్ళు లేకుండా అని కాదు. ఆ విష్ణూరు రామచంద్రారెడ్డి ఎవడు రెడ్డే కదా. సో ఐఎమ్ నాట్ జనరలైజింగ్. ఓకే, నేను అందరిని వెల్మలని తిడతలేను దయచేసి వాళ్ళు. ఓకే, మంచి వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు కేసీఆర్ గారే ఉన్నారు, తిట్టొద్దా కేసీఆర్ని చెప్పు బ్రదర్. శ్రీనివాసరావు పడిదాల చెప్పు, కేసీఆర్ని నేను ఎందుకు తిట్టొద్దు చెప్పు. ఎన్ని హామీలు ఇచ్చాడు, అందులో 1% నెరవేర్చాలన్నా. మన నీళ్ళు అన్నాడు, నిధులు అన్నాడు, నియామకాలు అన్నాడు, ఆత్మగౌరవం అన్నాడు, భావస్వేచ్ఛ అన్నాడు. మరి ఇలా భావస్వేచ్ఛ అంటే వాడు ఏమంటున్నాడు, కేటీఆర్ కేసులు పెడతాడంట ప్రశ్నిస్తే. మరి వాడు తిట్టలేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ఇదే స్టీఫెన్ రవీంద్రని ఎవడా అని చెప్పి బండ బొత్తులు మన దగ్గర వీడియోలతో సహా ఉన్నాయి, గలీజ్ మాటలు తిట్టిండాడు. ఆడ దళితుని కొట్టేసి వచ్చిండు హరీష్ రావు. ఓకే, అంటే నువ్వు చేస్తే సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారం. ఎంతవరకు కరెక్ట్ ఆలోచించు. నువ్వు ఇట్లనే మాట్లాడుతావు. నిఖార్స్ అయిన తెలంగాణ ముద్దు బిడ్డ. ఓకే, ముద్దు బిడ్డలు అందరు ఇట్లనే మాట్లాడతారు. సంపితే సంపుకో. ద కిల్లర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డై. వెనక ముందు అంతే. ఎవ్వడు 100 ఏళ్ల కింద పుట్టినోడు ఎవ్వడు భూమి మీద లేడు. మనం కూడా ఎవ్వడు ఉన్నాడు భూమి మీద. ఓకే, అవునా కదా. మహాభారత యుద్ధాన్ని గెలిచిన వాళ్ళు పాండవులు ఏమైనా ఉన్నారా ఎల్లకాలం? కృష్ణుడు ఏమైనా ఉన్నాడా? ఎవ్వడు ఉన్నాడు. అందరు వెనక ముందు సచ్చేదే. కాబట్టి సాగుకు ఎవ్వడు భయపడతలేడు. ఓకే, నువ్వు కేసులు పెట్టుకో. నువ్వు మాకు కేసులు పెడితే దేవుడికి నీ మీద పెడతాడు. నీకు చెప్పుకోలేని రోగము తెప్పిస్తాడు. అయిపోయా. కర్మ సిద్ధాంతం అనేది నమ్మకమైన ఉంది. ఓకే, ఉట్టినే రాయి వచ్చి నెత్తి మీద పడది. అది మేధావులు, ఇంటెలిజెన్స్ గ్రహిస్తారు. వెన్ యూ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ యూ కమ్ టు నో. దాన్నే ఇప్పుడు నేను చెప్తాను, సైంటిఫిక్గా చెప్పారు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది వన్ ఆఫ్ ద లాస్ ఆఫ్ నేచర్. ఇది నేను చెప్పలే, సర్ ఐజాక్ న్యూటన్స్ 3rd లా. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఓకే, యాజ్ సింపుల్ యాజ్. వాడు చెట్టు కింద కూర్చోండి తపస్సు చేస్తే జ్ఞానం వచ్చింది అంటే మరి బుద్ధుడు అట్లే అయింది కదా. అవునా కదా, గౌతముడు బుద్ధుడు అయింది కదా, ఉట్టినే అయిందా? చెట్టు కింద కూర్చుంటే జ్ఞానం వస్తుందా అంటే? ఎందుకంటే ఏంది ప్రతి స్టోరీలో చదువుకున్నాం కదా. ఆడు పోయి ఇక్కడ తపస్సు చేసిండు, కఠోరమైన తపస్సు చేసిండు, శివుడు వచ్చి ఇట్లా ఈ పాశుపతాస్త్రం ఇచ్చిండు, ఇంకో దేవుడు ఇచ్చి మరి ఉట్టినే ఇస్తాడా అంటే? వారే ఈడ కూర్చుండి తపస్సు చేస్తే, ఈడ కూర్చుండి పేరు తప్పిస్తే ఆ దేవుడు వస్తాడా అంటే? మరి హౌ దట్ ఈస్ పాసిబుల్ అంటే? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దాన్నే మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే కర్మ సిద్ధాంతం అన్నారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు ఉన్నది. కాబట్టి కేటీఆర్లు వచ్చిన కొడుకు ఇఫ్ ఈ అబ్యూజెస్ హిస్ పవర్, తన యొక్క పవర్ని అబ్యూజ్ చేస్తే, కేసీఆర్ అని వచ్చిన కొడుకు అబ్యూజ్ చేస్తే, మోడీ అనే వచ్చిన కొడుకు అబ్యూజ్ చేస్తే, అమిత్ షా అని వచ్చిన కొడుకు అబ్యూజ్ చేస్తే, ఇంకెవడైనా జగన్ అని వచ్చిన కొడుకు అబ్యూజ్ చేస్తే, ఇఫ్ దే అబ్యూజ్ దేర్ పవర్, ఓకే, దే గెట్ పనిష్డ్ ఇన్ ద గాడ్స్ కోర్ట్. ప్రకృతి అనే కోర్టులో, దేవుడు అనే కోర్టులో శిక్షలు పడతాయి. ఎంతమంది చచ్చిపోయారు కరోనా వచ్చి? సో ఎవ్వడు అతీతంగా, అది హిట్లర్ అయినా అతీతంగాలే, లేకపోతే ఇందిరాగాంధీ గారు, ఎవరైనా సరే. అంటే నేను అనేది శిక్షలు పడేట్లు కాదు, నేను అనేది ఏంటంటే ఎంత పెద్ద స్థాయి నుంచి కింది స్థాయిలో అయినా సరే. ఓకే, ఎస్ దెర్ ఈజ్ ఎన్ ఎండ్. కాబట్టి నువ్వు మమ్మల్ని కొడతా, మమ్మల్ని జైల్లో పెడతా, బెదిరిస్తా అంటే భయపడడం ఎవ్వలేరా. భయపడేది దేవునికి, మన ఆత్మకి. నేను చేస్తుంది మంచా చెడా మన ఆత్మ పరిశీలన చేసుకుంటాం అంతే. దేవునికి భయపడతాం, ప్రకృతికి భయపడతాం, ధర్మానికి భయపడతాం. కానీ కేసీఆర్ అనే లుచ్చనాకుడికి, కేటీఆర్ అనే లుచ్చనాకుడికి, మోడీ అనే లుచ్చనాకుడికి, అమిత్ షా అనే లుచ్చనాకుడికి, లేకపోతే జగన్ అనే లుచ్చనాకుడికి మేము సచ్చినా భయపడం. ఓకే, దేవుడు అనేటువంటి అత్యంత పవర్ఫుల్, వాళ్ళని పనిష్ చేస్తాడు. ఓకే.
సో అది మిత్రులారా, మనం మాట్లాడదాం, మన చరిత్రని ఎంత అయితే అంత తెలుసుకుందాం. అదేవిధంగా ఈ లుచ్చ నాయకుడులను కన్సిస్టెంట్గా ప్రజలకు గుర్తు చేద్దాం. మేల్కోండి రా నాయన, మేల్కోండి, వాస్తవాలు గ్రహించండి. చెత్త మీడియా, అమ్ముడు అయిన మీడియా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాస్తవాలను ఉన్నదన్నట్టు చూపెడతలేదు. భయపడకండి రా నాయన. మీడియా అనేది ఫోర్త్ ఎస్టేటు, వాస్తవాలని ఉన్నదన్నట్టు చెప్పండి. ఒక పార్టీ సంకనాకకండి అని మీడియాకి చెప్తున్నాం. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్. ఓకే, బాయ్.